అందరికీ నమస్కారం. 'చిత్రరచన' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం. సో, ఇవాళ మాట్లాడబోయే సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయిన 'డీజే టిల్లు' రెండో పార్ట్ 'డీజే టిల్లు స్క్వేర్' గురించి మాట్లాడబోతున్నాము. సో, డైరెక్టెడ్ బై మలిక్ రామ్. సో, ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేయలేదు ఈ సినిమాని. సో, దీని గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నాము అంటే, యాక్చువల్లీ 'డీజే టిల్లు' పార్ట్ 1 అంత నచ్చదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్. ఎందుకు నచ్చదు అంటే లాజిక్ ఉండదు. అంతా మ్యాజిక్‌లా అయిపోతూ ఉంటది. లైక్ వాడు ఏం చెప్తే అది అయిపోతా ఉంటది. హాస్పిటల్‌కెళ్తారు. అక్కడ ఏదో సంథింగ్ ర్యాండమ్ అవుతూ ఉంటుందనమాట. సో, అందుకే యాక్చువల్లీ మేము ఎక్కడ కూడా డీజే టిల్లు గురించి మాట్లాడలేదు. ఆబ్వియస్‌లీ మీమ్ రిఫరెన్సెస్ అవన్నీ వాడుతూ ఉంటాం మేము. అంటే మాకు వి డోంట్ హేట్ ద మూవీ బట్ వి లైక్ నాట్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ మొత్తం సినిమాకి ఎంటైర్ మూవీకి పెద్ద ఫ్యాన్స్ కాదు. బట్ ఏవైతే షార్ట్ కమింగ్స్ డీజే టిల్లు 1లో ఉంటాయో వాటన్నిటిని కవర్ చేసుకోవడానికి అంటే కవర్ అని కాదు. వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసి సినిమా తీద్దాము అన్న ప్రయత్నం క్లియర్‌గా కనబడుతుంది. అండ్ చాలా వరకు బేకర్స్ రైటర్ అండ్ డైరెక్టర్ ఇద్దరు కలిసి సక్సీడ్ అయ్యారనే చెప్పాలి సినిమాలో. సో, అందుకని ఈ సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాము. ఆహ్, అంటే ఎక్కడ కూడా ఫస్ట్ పార్ట్‌లో ఏవైతే స్ట్రెంగ్త్స్ ఉంటాయో టిల్లు క్వర్కీనెస్ ఆహ్, వాడి అంటే లైక్ వాడి ట్రాజెడీని ఏదైతే వాడు ఎట్లయితే పర్సీవ్ చేస్తాడో దాన్ని ఏవైతే స్ట్రాంగ్ పార్ట్స్ ఉంటాయో, మ్యూజిక్ ఏదైతే స్ట్రాంగ్ పార్ట్ ఉంటదో వాటిని ఎక్కడ లెట్ గో చేయరు. అవి కాకుండా కూడా సెకండ్ హాఫ్‌లో ఏవైతే వీక్ లింక్ ఉంటుందో వాటిని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. సో, విచ్ ఈస్ లైక్ అ గుడ్ సీక్వెల్. సో, యాహ్! అందుకని మాట్లాడదాం అనుకున్నాం ఈ సినిమా. రైట్. అయితే నేను థియేటర్‌లో చూడలేకపోయినా సినిమా. బట్ ఏమంటారు, ఓటీటీలో వచ్చిన వెంటనే లైక్ చూసినా. అండ్ సర్ప్రైజింగ్‌లీ చాలా లేనే వచ్చింది ఓటీటీలో కంపేర్డ్ టు అదర్ యాహ్! ఫిల్మ్స్. బట్ అగైన్ సినిమాకి ఆల్రెడీ 100 కోట్ల పైనే కలెక్షన్స్ కూడా వచ్చినాయి. అండ్ ఏమంటారు, వాళ్ళు పెట్టిన బడ్జెట్‌కి ఆల్మోస్ట్ అట్‌లీస్ట్ 10 టైమ్స్ అన్న కవర్ చేసి ఉండాల్సింది. ఐ డోంట్ నో. ఐ మీన్ 10 ఐ వాస్ 10 ఐ అస్యూమింగ్ డోంట్ నో. ఐ థింక్ 10 టైమ్స్ ఇస్ 10 ఎ టైమ్స్ ఆర్ బిట్ అట్‌లీస్ట్ టూ 5 మచ్ టైమ్స్ అనుకుంటా. ఆర్ 5 టైమ్స్ మేబీ. ప్రాబబ్లీ 20 క్రోర్స్ పెట్టినారేమో. ఐ డోంట్ నో. ఐ మీన్ అనుకుంటున్నాను, నా అజంప్షన్ ఇది. బట్ సినిమా అయితే చాలా రిచ్ ఉంటుంది, తెలుస్తుంటుంది చాలా యాహ్! చాలా ఖర్చు పెట్టినారు అని. అండ్ ఆ స్కేల్ తెలుస్తూ ఉంటుంది. పాటలలో చాలా చూపించుకుంటారు, ఓకే నేను పెట్టిన పాటలలో అండ్ ఇంటర్వెల్లో ఆ రివీల్ దగ్గర కానీ ఇంకా చాలా చాలా విషయాలు. అండ్ మల్టిపుల్ డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి. అండ్ టెక్నికలీ లైక్ ఏమంటారు, సుపీరియర్ ఫిల్మ్ మేకింగ్ అన్నట్టే. అంటే లైక్ బట్ పైసలు ఇస్తే నేను చేసి చూపిస్తా అన్నట్టే ఉంటుంది. అలాంటి ఎనర్జీ ఉంటుంది సినిమా మొత్తం. హ్మ్. అండ్ అది కాకుండా రైటింగ్ స్టాండ్ పాయింట్లో కూడా నాకు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్టే చాలా బాగా ఇంకా చాలా బాగా రాసినారు అన్నట్టు అనిపించింది. అన్ని జోక్స్ పేలుతున్నాయి, అన్ని జోక్స్ పేలట్లేదా అనేది ఇంకా మళ్ళీ అది పర్సనల్ టేస్ట్ బట్టి ఉంటుంది. కానీ రైటింగ్ అయితే వెళ్ళింది చాలా వరకు. అండ్ సీన్ ప్రోగ్రెషన్ ఎస్పెషలీ. ఎందుకంటే ఈ సీన్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడుకుంటే డీజే టిల్లు 1లో సెకండ్ హాఫ్లో వాడినట్టు ర్యాండమ్గా ఎట్టో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏమంటారు, ఆ సీన్స్ కూడా ర్యాండమ్గా ఎండ్ అవుతుంటాయి. మళ్ళీ ఎక్కడి నుంచో మొదలై లైక్ ఆ సడన్ రివీల్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ అట్లా అంటే అంత ఎలాబొరేట్ స్కెచ్ ఏమి ఉండదు టిల్లుది. ఆబ్వియస్లీ సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ కానీ ఇట్ ఈస్ ఏమంటారు, కొన్ని కొన్ని హాలీవుడ్లో కొన్ని ట్రోప్స్ ఉంటాయి అనమాట. ట్రోప్స్ని చాలా బాగా వాడుకొని ఇట్ ఈస్ ఇన్ ద సిమిలర్ జోన్. వాటి నుంచి మళ్ళీ కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. బట్ అవన్నీ ఇట్ ఈస్ సెల్ఫ్ అవేర్ దట్ ఇట్ ఈస్ యూజింగ్ ఇవన్నీ వాడుతున్నాడని తెలుసు, టిల్లుకి తెలుసు. ఐ మీన్ సిద్ధు జనరల్ కూడా నోస్ దిస్. హీఈస్ వెరీ వెల్ అవేర్ వాట్ హీస్ డూయింగ్, అంటే వాట్ హీ అండ్ హిస్ టీమ్ అండ్ ద డైరెక్టర్ ఆర్ డూయింగ్. సో కుడోస్ టు హిమ్. అండ్ ఆయన అసలు హీ క్యారీస్ దట్ థింగ్స్ సో వెల్. అంటే నాకు పర్సనలీ అంటే అనిపించింది, టిల్లు అనే పర్సన్ ఇంకా నచ్చిండు నాకు సెకండ్ పార్ట్ చూసిన తర్వాత. ఐ లైక్ హిమ్ ఈవెన్ మోర్. ఐ లైక్ హిస్, అంటే అతని ఫిలాసఫీ ఇంకా నచ్చింది నాకు. అంటే హౌ హీ గోస్ బై ఇన్ హిస్ వరల్డ్, అది ఇంకా ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే దానిపైన బిల్డ్ చేస్తాడు చాలా. ఆల్రెడీ ఉన్న పనిపైన ఇంకా దాన్ని యూస్ చేసుకొని ఇంకా బాగా బిల్డ్ చేస్తాడు. సో అండ్ ఆఫ్ కోర్స్ విల్ ఎక్స్ప్లోర్ ద రాధికాస్ యాజ్ వెల్. యాహ్! సో, యాక్చువల్లీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింటే అది. ఏంటి అంటే టిల్లు కనబడాలంటే అవతల సైడ్ ఇక్కడ సో, ప్రొటాగనిస్ట్ ఆహ్, బాగా కనబడాలంటే యాంటాగనిస్ట్ కూడా అంతే ఉండాలి కదా! అండ్ యాంటాగనిస్ట్ ఎప్పుడు సినిమాల్లో రాధికానే ఉంది. లైక్ ఫస్ట్ పార్ట్‌లో రాధిక, ఇక్కడ లిల్లీ. సో, యాంటాగనిస్ట్ కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. వీడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో యాంటాగనిస్ట్ అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ దే అది ఎంత కాన్షియస్‌గా ఆవిడ పార్ట్‌ని ఎంత లైక్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని తీశారు. అండ్ షీ పుల్స్ ఇట్ ఆఫ్
వెరీ గుడ్. అండ్ బ్యూటిఫుల్. షీస్ యా అండ్ ఏమంటారు లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు అనుపమ పరమేశ్వరన్ అంత హాట్ ఉంటారు అనుకోలేదు. షీఈ్ వెరీ గుడ్ లుకింగ్. అపార్ట్ ఫ్రమ్ గుడ్ లుకింగ్ ఆల్సో లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా షీ పుల్స్ ఇట్ ఆఫ్. లైక్ చాలా చాలా నీట్గా చేస్తారు. అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం ఆ రివీల్ తెలియకుండా, అసలు రా ఏజెంట్ అని తెలియకుండా సినిమాకి వెళ్ళి ఆ రివీల్ వచ్చినప్పుడు అప్పుడు యాక్చువల్లీ నువ్వు అసలు క్రేజీ అయ్యిస్తుంది ఆ సీన్. సో వెరీ వెల్ డన్. చాలా అంటే లైక్ ప్రాపర్. యాక్చువల్లీ డీజే టిల్లు కూడా అట్లాంటి షాట్ ఉండదు సినిమాలో ఎక్కడా కూడా. లాస్ట్కి తప్పితే లాస్ట్ కూడా వాడు జస్ట్ కార్ దిగుతాడు, ఈ అమ్మాయి ఇట్లా కారు ఇట్లా సింగంలా డోర్ ఓపెన్ చేసి గన్తో షూట్ చేస్తాడు. అసలు అట్లాంటి షార్టే ఉంటాడు టిల్లుకి నువ్వు చూస్తే సినిమాలో, రైట్? ఆ గ్రాండ్ స్కేల్ ఆఫ్ యాక్షన్ టిల్లుకి ఉండదు, ఓన్లీ లిల్లీకి ఉంటుంది. యాక్షన్ లిల్లీ చేస్తుంది, టిల్లు చేయడు అసలు ఎక్కడ. టిల్లు కొట్టడు ఎవరిని సినిమాలో, టిల్లు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. ఎస్ 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 వాడు అదే పిరికోడు. అట్లా అంటే పిరికోడు అంటే అదే నాట్ లైక్ యాక్షన్ హీరో అంటాడు లిటరలీ. కన్సిస్టెన్సీ, బేసికలీ కన్సిస్టెన్సీ, రైటింగ్ లో కన్సిస్టెన్సీ. వాడు ముందు సీన్ లో డైలాగ్ చెప్పేసి నెక్స్ట్ సీన్ లో వెళ్ళి 100 మందిని కొట్టేస్తే దేర్ ఇస్ నో పాయింట్. చెప్తాడు నాకు గన్ను పట్టుకోడు, బాంబులు పట్టుకోడు, మీరేది చేస్తారు కుంఫులు. నీకేమో ట్రైనింగ్ అయిన ఉందిరా, మాకు అది కూడా లేదురా అంటాడు. నేను ఆ గోడ కూడా ఎక్కలేను అంటాడు. రైట్. అండ్ ఏమంటారు ఇప్పుడు ఆ షార్ట్ ఉంటుంది, షార్ట్ ఆమె లైక్ షీ లుక్స్ క్రేజీ హాట్. అంటే అఫ్ కోర్స్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. అది అయిపోయింది, యాక్షన్ అయిపోయిన తర్వాత ఏమంటారు దిస్ షానన్ గాయ్ వచ్చి ఆమెను గోపుతా ఉంటాడు. వాడు ఆమె జోలి, వాడేమో అంజలినా జోలి లాగా, అంజలి జోలి ఆమె జోలి పోకురా అంటాడు. అంజలినా జోలి ఎందుకు పెట్టాడు? దిస్ ఇస్ దట్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. సిద్ధు జనరల్ కూడా నోస్ వాట్ ఈస్ డూయింగ్. సో యాక్చువల్లీ నువ్వు చెప్తుంటే నాకు ఒకటి వెలిగింది. ఇఫ్ యు నో దెర్ ఇస్ దిస్ లైక్ 2 సినిమాలు ఉన్నాయి, 21 జంప్ స్ట్రీట్, 22 జంప్ స్ట్రీట్ అని తెలుసా? అది అందుకే సూట్. యా సో ఎంత రిఫరెన్స్ తీసుకుంటాడంటే లైక్ సో అక్కడ కూడా వాళ్ళిద్దరూ లైక్ కొంచెం అంటే డంబ్ కాదు, ఒకడికి తెలివి అంటే ఒకడు అకాడమికలీ ఎక్కువ ఉండడు, ఒకడు ఫిజికలీ ఎక్కువ ఉండడు. అండ్ వాళ్ళిద్దరిని అవుట్కాస్ట్ లా చూస్తారు ట్రైనింగ్ లో. వాళ్ళు స్టార్టింగ్ సో వాళ్ళు జంప్ స్ట్రీట్ లో ఎందుకు వేస్తారు అంటే వాళ్ళకి నార్మల్ పోలీస్ డ్యూటీ చేయడం రాక జంప్ స్ట్రీట్ లో వేస్తారు. బట్ దే గో ఎవెన్చువల్లీ అండ్ క్రాక్ ఎ బిగ్ డ్రగ్ కేస్ అండ్ ఫుల్ ఆఫ్ కామెడీ. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ ఆ సినిమాలో లైక్ వెన్ దిస్ ఆ ఫ్యాట్ గాయ్, వాడి పేరు గుర్తులేదు, సో ఐఎమ్ కాలింగ్ ఫ్యాట్ గాయ్. సో వాడు ఎప్పుడైతే ఫస్ట్ టైం షూట్ చేస్తాడో ఇట్ ఈస్ అ వెరీ వియర్డ్ థింగ్ దట్ హ్యాపెన్స్. సీన్ గుర్తు రావట్లేదు కానీ బట్ వాడు హిట్ చేసినప్పుడు లైక్ హిట్ సో అది సెంటర్ లో అవుతుంది అనమాట వాడు. అండ్ హీస్ లైక్ ఐ హేట్ ద డేక్ అంటారు. సో అంటే కొంచెం అబ్సర్డిటీకి తీసుకెళ్తారు, దీంట్లో అబ్సర్డిటీ ఉండదు, బట్ స్టిల్ ద ట్రోప్ ఇస్ సేమ్. ఏంటి అంటే ఒక అండర్ డాగ్ వాడు సిచ్యువేషన్స్ ని చూసి దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో చెప్తుంటాడు కూడా, అది ఎట్లా చెప్తాడు అంటే వీడు చాలా ఇండైరెక్ట్ గా చెప్తాడు. బ్రో నాకైతే ఒక క్లారిటీ వచ్చింది, నేనైతే మీ అందరికి వచ్చిన దేవుడిని ఇవైతే చెత్త లత్కో డ్రైనేజ్ పెట్టాలనే నా మీద చేసుకుంటాను. వాడు చెప్తాడు నేను ఈ పెండ్రకి వెళ్ళి మంచిగానే బయటకు వస్తా అని చెప్తాడు, కానీ ఆ డైరెక్ట్ చెప్పాడు అనమాట. యా అంటే ఇప్పుడు ఏమంటారు అండ్ అఫ్ కోర్స్ యాక్టర్ పేరు జోనా హిల్ ఇంగ్లీష్ లో. సో నేను సిద్ధు జోనల్ కూడా నోస్ వాట్ ఈస్ డూయింగ్ అన్నప్పుడు, అండ్ ఈ ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా ఎస్పెషల్లీ చూస్తున్న కొద్దీ నాకు ఈ పాయింట్ చాలా చాలా గట్టిగా అనిపించింది. అంటే ఐ కుడ్ రీడ్ ఇన్ టు వాట్ సిద్ధు మైట్ బి థింకింగ్ అని. ఏంటంటే ఈ హాలీవుడ్ లో కొన్ని ఈ ఇది పల్ప్ జానర్ కిందకే వస్తుంది అని చెప్పేసి లైక్ దెర్ ఇస్ డిస్కోర్స్ ఆన్ దిస్. అఫ్ కోర్స్ ఇది పల్ప్ జానర్ అని, అంటే ఆయన టార్గెట్ ఆడియన్స్ టీనేజర్స్, యంగ్ అడల్ట్స్, వాళ్ళకి డ్రైవ్ చేస్తున్నట్టే ఉంటుంది. అండ్ తెలుగు సినిమాల్లో పరిమితి ఏంటి? నౌ కిస్సింగ్ ఆన్ స్క్రీన్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అట్ ఆల్, ఈవెన్ ఫర్ ఎనీ ఫ్యామిలీ ఫిల్మ్. సో హీ టేక్స్ దట్ ఆ రూట్ తీసుకుంటాడు, అంటే ఆ లిబర్టీ తీసుకుంటాడు. కానీ ఆ లిబర్టీని యంగ్ అడల్ట్స్కి టార్గెట్ చేస్తున్నట్టు వాడుకుంటాడు. కానీ యంగ్ అడల్ట్స్కి టార్గెట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక్క దగ్గర కూడా బూతులు వాడు. అంటే బూతులు ఇన్ ద సెన్స్ దెర్ ఇస్ డైరెక్ట్గా వెరీ క్లియర్గా స్పష్టంగా వినిపించేటట్టు ఎక్కడ ఉండదు. సో ఏ రేటింగ్ లైక్ అడల్ట్ రేటింగ్ సర్టిఫికేట్ మన సినిమాకి రాకూడదు అన్నట్టే ఈ 2 బౌండరీస్ తీసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ఈక్వల్లీ ఎంజాయ్ చేస్తారు ఇది చేసినప్పుడు. అట్ ద సేమ్ టైం
నువ్వు మీమ్ కల్చర్ లో ఉన్న చాలా వరకు వాడు, చాలా చాలా తక్కువ. ఐ థింక్ 1 or 2 అంతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీమ్స్ లో ఉన్న, అంటే వచ్చిందండి వైఆర్ఈ అనేది కానీ, ఆర్ ఐ థింక్ వన్ ఆర్ టూ అదర్ థింగ్స్. ఈ రెండు మూడు తప్ప ఎక్కువ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీమ్స్ నుంచి వాడు, విచ్ ఇస్ ద గ్రేట్ థింగ్ దట్ టిల్లు 1 నుంచి టిల్లు 2 లో చేస్తున్న అంటే అవి వాడినా ఎట్లా వాడతాడంటే లైక్ నార్మల్ గా మనం ఎట్లా మాట్లాడతాం అట్లా మాట్లాడేస్తాం అనమాట. అక్కడ పేలాలి అన్నట్టు ఉండదు. టిల్లు ఎక్కడ నార్మల్ గా ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడేస్తాడు అంతే. టిల్లు ఎక్కడ ఏం స్ట్రెస్ చేయడు బ్రో. అంటే లైక్ వాడి యాక్సెంట్ లోనే మాట్లాడతాడు. టిల్లు అనేవాడు అసలు స్ట్రెస్ చేయడు. మనమే చూసుకుని నవ్వుకుంటాం. ఇప్పుడు అట్లుంటది మనతో. వాడు కంటిన్యూస్ గా అంటాడు. బట్ అది ఫస్ట్ పార్ట్ లో అన్నాడు, సెకండ్ పార్ట్ లో అంటాడు. అది అతను క్రియేట్ చేసింది కదా. సో నా పాయింట్ ఏంటంటే అర్థమైంది, కరెక్ట్, కొత్తగా క్రియేట్ చేస్తుంటాడు. అండ్ ఇలా హీస్ వర్కింగ్ విత్ దీస్ బౌండరీస్, ఈ కొన్ని పరిమితులు పెట్టుకొని పనిచేస్తూ ఉంటాడు. సో దీనికి హాలీవుడ్ సినిమాలకి వ్యత్యాసం ఏంటంటే, హాలీవుడ్ సినిమాలో వెరీ ఓపెన్లీ ఇప్పుడు శాండీ అనే సీన్ లోనే, జంప్ స్ట్రీట్ సీన్ లోనే చాలా క్లియర్ గా బూత్, అంటే లైక్ డైరెక్ట్ మొత్తం సినిమా మొత్తం బూతులు ఉంటాయి, సినిమా బూతులు ఉంటాయి. సో ఇక్కడ అవన్నీ స్ట్రిప్ డౌన్ చేస్తాడు ఫర్ అవర్ ఆడియన్స్, ఫర్ అవర్ మార్కెట్స్. స్ట్రిప్ డౌన్ చేసేసి ఇప్పుడు ఆ సెక్స్ సీన్స్ అవన్నీ ఏదైతే పల్ప్ ఉంటుందో దాటిని తెలుగు పరిమితిలోనే ఉంచుతూ ఈ ఆపరేట్స్ విత్ దట్ హాలీవుడ్ జానరా, పల్ప్ జానరా అనమాట. ఇప్పుడు ఈ 21 జంప్ స్ట్రీట్ ఈజ్ లైక్, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్, అందులో ఆ ఫీమేల్ ట్రోప్ ని ఫెమీ ఫెటైల్ ట్రోప్స్ అంటారు. సో లైక్ ఫీమేల్, హాట్ లుకింగ్ ఫీమేల్ హూ ఈస్ యాక్చువల్లీ అన్ ఏజెంట్ ఆర్ లైక్ కెన్ డూ లాట్ ఆఫ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా దీంట్లో కూడా జాన్ విక్ లో ఉంటుంది. జాన్ విక్ లో కూడా దిస్ ఇస్ ఫెమీ ఫెటైల్ థింగ్. సో అలాంటి ట్రోప్స్ ని వాడుతున్నాడు. అండ్ ఈజ్ నో దట్ దిస్ ఇస్ యాక్చువల్లీ Angelina Jolie's film, so he refers that person in the film as well. And మళ్ళీ దాన్ని లైక్ ఏమంటారు, అండ్ ది ఏజెంట్, లైక్ ప్రాపర్ రా ఏజెంట్స్ ఆర్ ఏజెంట్ ఫిల్మ్స్ లో క్రాసింగ్ ఉంటుంది కదా. క్రాసింగ్ అంటే అదే ఒకరిని ఇంకోటి మోసం చేయడం, వాడిని ఇంకోటి మోసం చేయడం. సో అవన్నీ మంచిగా వాడతాడు. లాస్ట్ ఎండ్కి తీసుకొచ్చి రివీల్ చేస్తున్నప్పుడు అఫ్కోర్స్ సిద్ధు అంటే టిల్లు సేవ్ అయిపోతాడు ఎండ్కి. అఫ్కోర్స్ అంటే సినిమా మంచిగా ఎండ్ కావాలండి, ద ప్రాపర్ ఏమంటారు లిబర్టీ తీసుకొని ఎండ్ చేస్తాడు. ఆ డబుల్ క్రాసింగ్స్ కూడా ఉంటాయి. బట్ దాన్ని చాలా బాగా ఏమంటారు కమ్యూనికేషన్ అన్నాడు అనిపిస్తుంది నాకైతే. రైట్. అంటే నాకు ఎక్కడ సినిమా ఎందుకు చాలా నచ్చుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిల్లీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఆ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వీడికి ఫస్ట్ హాఫ్ 3/4 మూవీ వీడికి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. ఎందుకంటే హనీ ట్రాప్ ఏదైతే అమ్మాయి వచ్చి వీడిని ట్రాప్ చేసామంటారో, హనీ ట్రాప్ ఇస్ యాక్చువల్లీ ఇల్లీగల్ ఫర్ ఎనీ లీగల్ ఏజెంట్. అంటే ఇప్పుడు రా అయినా, సిఐడి అయినా, సిఐడి కాదు అక్కడ వాళ్ళని ఏమంటారు, FBI ఏజెంట్ ఆర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అక్రాస్ ద వరల్డ్. సో వీళ్ళకి హనీ ట్రాప్ యాజ్ అ మెథడ్ ఇస్ ఇల్లీగల్ అనమాట. సో దేర్ షుడ్ బి నో ఫిజికల్ ఇంటిమసీ. ఓకే, బట్ జనరలీ హనీ ట్రాప్ ఎవరు వాడతారు అంటే వీళ్ళు వాడతారు, లైక్ ద టెర్రరిస్ట్ వాళ్ళు టు గెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాడతారు అనమాట హనీ ట్రాప్ అనే మెకానిజం. వాళ్ళు అఫీషియల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నాకుంది కానీ టిల్లుకి లేదు. సో నువ్వు చూస్తే ఆ నైవిటీ మెయింటైన్ చేస్తాను అనమాట. హనీ ట్రాప్ అనే మెకానిజం ని రా ఏజెంట్ వాడాడు అన్న నైవిటీ వాడి దగ్గర లేదు. సో వాడు లాస్ట్ కి రికగ్నైజ్ చేస్తాడు, ఓహో నువ్వు నన్ను ఫస్ట్ టైం కలవడం కూడా అది పెద్ద స్కామేనా అని చెప్పి తర్వాత అనుకుంటాడు. వాడు ఎప్పుడైతే ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చి అది ప్రెగ్నెంట్ కాదు అని ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడు రియలైజ్ అవుతాడు, వాడు ఫస్ట్ వరకు వెళ్ళాడు, ఫ్లూక్ లో తగిలింది అనుకోడు. ఓ నీ ప్లాన్ ముందు నుంచే ఉందా అక్క అని వాడు అప్పుడు అనుకుంటాడు. రైట్. సో ఆ నైవిటీ మెయింటైన్ చేస్తాడు. యా, బట్ మనం గెస్ చేయగలుగుతాం కదా ఆల్రెడీ, లైక్ ఫస్ట్ నుంచి ఈమె ట్రాప్ చేస్తుంది అన్నట్టు. అంటే వన్స్ ఒకసారి రివీల్ అయిన తర్వాత నువ్వు నేను గెస్ అదేంటి కదా, వాడు గెస్ చేయడు. అండ్ ఆయన అంటది ఈ మిషన్ కూడా అన్అఫిషియల్ మిషన్ పైన ఉన్న నేను రా ఏజెంట్ లాగా అంటది. సో లైక్ ఎండ్ ఆఫ్ ది డే మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఫస్ట్ నుంచి, అండ్ వాడు పడుతూనే ఉంటాడు. అండ్ మళ్ళీ దానికి మళ్ళీ దానికో సపరేట్ సాంగ్ డెడికేట్ చేసుకుంటాడు. సో ఆ సాంగ్ ని నేను ఆడియో యూట్యూబ్ లో విన్నా. అండ్ యూట్యూబ్ వీడియోలో ఈ పాట అంత ఉండదు, సినిమాలో వచ్చే పాట అంత ఉండదు అనమాట. సో సినిమా వచ్చే పాట అంటే అంత ఉండదు, అంటే అదే వాళ్ళు ఉన్న అంతరాత్మ బయటకు వచ్చేసి అదే పింక్ గౌన్ వేసుకొని మళ్ళీ పింక్ గౌన్ స్టేజ్కి వచ్చేస్తావు నువ్వు ఈమెతో ఓకు అని చెప్పేసి ఆ ట్రోప్ అయితే ఉంటుందో అది చూసినప్పుడు ఎంజాయ్ చేసిన. ఓకే దీన్ని ఇట్లా ఇన్ఫ్యూజ్ చేసిండ లోపలికి అని.
సినిమా లోపలికి. సో ఈ సింగింగ్ టు హిమ్సెల్ఫ్, అంటే అతని అంతరాత్మ అతనితో మాట్లాడుకుంటున్నట్టు. అగైన్ అది మళ్ళీ మన అన్నయ్య సినిమాలో అన్నయ్య అన్నయ్య సినిమాలో మల్లీశ్వరి, అదే అది మళ్ళీ తెలుగు ట్రూప్. అది ఎక్కడ హాలీవుడ్ సినిమాలో చూడలే. హాలీవుడ్ సినిమాలో మేబీ నేను కూడా చూడలే అనుకుంటా. అంటే తెలుగు సినిమాలు అయితే బాగా వాడుకుంటారు, మంచిగా వాడతారు. మల్లీశ్వరి ఐకానిక్, అన్నయ్యలో ఉంటది, కంట్రీలో కూడా ఉంటది బట్ అన్నయ్య ఐకానిక్. అన్నయ్య ఫస్ట్ అంటే నేను అదేమంటాడు, ఆయన వచ్చి ఈ నక్కలే వద్దు బాబాయ్ అంటాడు చిరంజీవి గారు. అసలు దట్ ఎక్స్ప్రెషన్ ఇస్ గోల్డ్. ఓకే, ఎనీవేస్. సో అగైన్ డైలాగ్స్ అయితే అసలు క్రేజీ ఉంటాయి. నాకు 2-3 అయితే బాగున్నాయి. చలికాలంలో షుగర్ క్యాన్ చూసి రెయిన్ అంటే జనరల్ ఎండాకాలంలో అవుతారు, వర్షాకాలంలో షుగర్ క్యాన్ జ్యూస్ తాగినట్టు అంటాడు. బావిలో పడ్డాక తడిస్తే ఏంది, అడవకపోతే ఏంది అంటాడు. మెటఫర్స్ అసలు క్రేజీ వాడిండు. ఇప్పుడు దొరికింది దద్దోజనం అంటాడు, దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు. దాన్ని మళ్ళా లిటరలీ క్యాబ్ బుకింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ దాకా తీసుకెళ్తాడు దాన్ని. అది అల్టిమేట్. అది దట్స్ వెరీ గుడ్. అంటే లాగడము. అండ్ జొమాటో డెలివరీ అయితే అసలు నువ్వు రెస్టారెంట్, వాడు నేను డెలివరీ ఏజెంట్, నాకు రేటింగ్లు కట్టేస్తున్నాయి, ఐఎమ్ బీయింగ్ విక్టిమైజ్డ్ హియర్ అని. అంటే ఏదైతే కట్టేది ఫస్ట్ నా రేషన్ కార్డ్, మళ్ళీ అది దానికి ఇంకో నా రేషన్ కార్డ్ కదా కట్టేది. అంటే అవి వెరీ గుడ్ అబ్జర్వేషన్స్ కదా. అంటే డిస్కోర్స్ లో ఉండే అబ్జర్వేషన్స్ అవన్నీ. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ తో ఉండే లొల్లి కానీ వాట్ ఎవర్ అందరూ చాలా ఉన్నాయి అట్లా తెలుసా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్టార్టింగ్ సీన్ సంగీత్ డీజే టిల్లు ఏడి వస్తేనే కొడతా అది అది అంటాడు కదా. వాడు ఏమంటాడు, ఇట్లా ఫోన్ పెట్టేసే ముందు, ఎవ్వరికి ఏం బాధ ఉన్నా సరే డాడీ డీజే మ్యాండేటరీ అయిపోయింది అని అంటాడు. విచ్ ఇస్ సో ట్రూ. అంటే మనం ఎంత పొల్యూట్ అయిపోయామంటే యాజ్ పీపుల్, మనకి ఏదైనా పాట డాన్స్ కావాలంతే, అది ఏ ఫంక్షన్ అయినా ఉండని. వాడు నువ్వు గృహప్రవేశం అయినా చేసుకో, నువ్వు ఏది చేసినా పాటలు కావాలి. ఏదైనా షాప్ అయినా ఓపెన్ చేయి, నువ్వు పెళ్లి కొడుకు ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్, ఇప్పుడు దానికి హల్దీ అని పేరు పెడుతున్నారు. హల్దీలో పాటలు ఎందుకు నీకు? పాటలు ఎందుకు భయ్యా హల్దీలో? ఏమనంటే వైబ్ అంటారు. అంటే వైబ్ పాటలు లేకపోతే వైబ్ లేదా? అంటే అంత దిగజారిపోయాం అదే సొసైటీ మనము. అంటే బయట ఏదో సినిమాల్లో వచ్చిన పాటలు ప్లే చేస్తేనే మనకు వైబ్ క్రియేట్ అవుతుంది, లేకపోతే వైబ్ అనేది లేదు మన ఈవెంట్స్ లో. అదా మనం చెప్తుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ అబ్జర్వేషన్. నేను ఏమంటున్నా అంటే, ఈవెంట్ అనేది ఈవెంట్ గా జరగాలి, దానికి పాటలకి సంబంధం లేదు. నీకు యాక్చువల్లీ ప్రతి ఒక్క ఈవెంట్ కి దానికి సరిపడే పాటలు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఇప్పుడు హారతి పాటలు అవి ఇవి అన్నీ మనం మర్చిపోతున్నాం కాబట్టి మన దరిద్రానికి మనం నావిగేట్ అవుతుంది ఎటు సినిమా పాటలు. సో అవి కూడా మనం పాడాం కదా, అందుకే అవి కూడా స్పీకర్ లో పెట్టి వాటికి మళ్ళీ మనం పాడలేం కదా, అవి కూడా మనం నేర్చుకోవట్లే కదా పాడాలని. అంటే యాజ్ అ సొసైటీ అందరం సో నేర్చుకోవట్లేదు కాబట్టి మళ్ళీ అవి స్పీకర్లో పెట్టి వాటికి డాన్స్ చేస్తాం. ఆ డాన్స్ ఏమైనా చేస్తావా అంటే ఏం చేయవు, రోడ్డు మీద చేసే డాన్స్ చేస్తావు అక్కడ కూడా, అంతకన్నా ఏం లేదు. మళ్ళీ దాన్ని కోట్ అండ్ కోట్ వైబ్ ఎంజాయ్మెంట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రీల్ కట్ చేసి పెడతావు అంతే తప్పితే, చెప్పాలంటే నువ్వు అంటే లైక్ ఆ ఈవెంట్ మంచిగా అయిందని నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటావు తప్పితే అది ఏం మంచిగా అవ్వలే. నువ్వు అక్కడ ఎక్కడానికి లెర్నింగ్ లేదు. బట్ అదే ఒక హారతి పాట పాడితే దాంట్లో ఎంతో కొంత లెర్నింగ్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఆ లెర్నింగ్ మనకు అవసరమా లేదా, అది ప్రోగ్రెసివ్ ఆ రిగ్రెసివ్ అన్ని పక్కన పెడితే దట్ ఈస్ స్టిల్ బెటర్ దాన్ ప్లేయింగ్ సేమ్ రాధికా పాట పెట్టుకుని డాన్స్ చేసుకోలేవు కదా నువ్వు నీ పెళ్లి కొడుకు ఫంక్షన్, పెళ్లి కూతురు ఫంక్షన్. డజంట్ మేక్ సెన్స్. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక చిన్న స్టేట్మెంట్ లో చెప్తారు అది. అంటే అంతేలేండి, డిబేటబుల్ దీని గురించి. అంటే వైబ్ అంటే పాటలు ఉంటేనే వైబా లేకుంటే వైబ్ ఉండదా అనేది. ఇంకా అంటే ఐ బీన్ అబ్జర్వింగ్, అంటే ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న విషయమే. అండ్ నువ్వు చెప్తున్నప్పుడు ఒక 2-3 years బ్యాక్ మన ఇద్దరి మధ్య అయిన ఆర్గ్యుమెంట్ గుర్తొచ్చింది నాకు. బట్ అది తర్వాత చెప్తాను గురించి. ఓకే, బట్ ఎనీవే అంటే అబ్జర్వేషన్స్ గురించి వస్తే అలాంటివి లైక్ చాలా చాలా బాగా చేస్తారు సినిమా మొత్తం. అంటే అవి మళ్ళీ జోక్స్, సినిమా వస్తున్నప్పుడు సినిమా కాంటెక్స్ట్ లో జోక్ అని బీలుతూ ఉంటాయి కానీ, బట్
ఇట్స్ క్వైట్ 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 అండ్ గుడ్. అండ్ ఏదైతే స్టార్టింగ్ టిల్లు వచ్చి చార్కోల్ కోకోనట్ వాటర్ అంటారు, ఇది ఫస్ట్ పార్ట్ నుంచి ఉంటుంది వాడికి. నేను ఏదో యూత్, నాకు కొత్త నాలెడ్జ్ వచ్చేసింది అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తా ఉంటాడు యాంటీటాక్స్ డీటాక్స్ అని. వాడు ఏం చేయడు, వాడు అక్కడ పోయి సిగరెట్ లేదంటాడు అంతే తప్పితే వాడు డీటాక్స్ లేదు యాంటీటాక్స్ బొంగు లేదు చెప్పుకోనికి అంతే బయటికి. యా అండ్ ఇప్పుడు అక్కడ ఆ సీన్ లో కూడా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఆంటీలు వచ్చేసి వాడి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. సీదా అనేస్తారు కదా, ఏంటి పిన్ని నీకు అబ్సెషన్ నా పెళ్లి గురించి అని చెప్పేసి ఆమె అంటూ ఉంటాడు. పక్కన ఎవరో కొత్త ఆమె అంటే న్యూ ఆంటీ అంటాడు. అంటే ద వే సిద్ధు ఎనన్సియేట్స్ అంటే ఆయన చెప్పే విధానం, తిల్లు అంటే అది ఏంటంటే క్రియేట్ చేసే విధానం క్రేజీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే మనం అది లోపల అనుకుంటాం, టిల్లు అనేటోడు బయటికి చెప్తాడు రైట్. అయితే ఇప్పుడు వాడు పబ్ లోపలికి వెళ్తుంటాడు స్టార్టింగ్, అక్కడ వాడికి ఒక తెలిసిన అమ్మాయి అంటే తెలియని అమ్మాయి ఉంటుంది, వాడు ఏంటి కొత్త పిల్లని పరిచయం చేయలేదు అంటాడు. మనం అది లోపల అనుకుంటామేమో, వాడు బయటికి అంటాడు. ఆర్ కొన్నిసార్లు ఇన్నర్ వాయిసే ఉంటుంది. అదేంటి ఇప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయి పూల దగ్గర కూర్చున్నప్పుడు అంటాడు కదా సాగర కన్య సాగర వీరుడు కావాలని, అది యాక్చువల్లీ అంతా ఇన్నర్ వాయిస్. ట్రూ. సో దిస్ అంటే ఇప్పుడు వాయిసెస్ అంటే ఏమంటారు డైలాగ్స్ గురించి వచ్చింది కాబట్టి అంటే ఈ విషయం గురించి ఎన్నిసార్లు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాం. బట్ ద సేమ్ థింగ్ అగైన్ రిపీట్ చేస్తా కొంతవరకు. కానీ బట్ ఇందులో అంటే సో టు అన్ ఎక్స్టెంట్ నేను డీజే టిల్లు అండ్ సిద్ధు జొన్నగడ్డ వర్క్ ఇంకా నవీన్ పొలిసిటీ వర్క్ ని డిఫెండ్ చేస్తున్నట్టే ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు. బట్ దట్ ఈస్ మై ఒపీనియన్. ఏంటి అంటే ఇప్పుడు మిస్టర్ పొలిసిటీ తీసుకున్నా ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని సీన్స్ ఆఫ్ జాతిరత్నాలు తీసుకున్నా అండ్ ఈ సినిమాలో కూడా తీసుకున్నా కూడా నీకు చాలా వరకు ఉన్న డైలాగ్స్ ఉంటాయి. వాళ్ళు రాసుకున్న ఆన్ సెట్ వాళ్ళు అనుకున్న డైలాగ్సే రాసుకున్నారు, అవే షూట్ చేసినారు కూడా. ఈవెన్ నవీన్ ఇన్ హిస్ ప్రీవియస్ 2 ఫిల్మ్స్ ఆర్ ఇప్పుడు డీజే టిల్లు పార్ట్ 1 అండ్ ఇది కూడా టిల్లు స్క్వేర్ లో కూడా నీకు అది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అండ్ అమ్మాయి ఇప్పుడు రాధిక దట్ ఈస్ లిల్లీస్ డైలాగ్స్ లో కూడా అండ్ వాళ్ళ ఫాదర్ ఆయన డైలాగ్స్ లో కూడా వేరే ఏ పాత్ర ఉన్నా కూడా ఆల్మోస్ట్ లిప్సింగ్ ఉంటుంది. కానీ కొన్ని చోట్ల దెర్ ఇస్ ఎ స్లైట్ ఇంప్రూవైజేషన్ వేర్ ఇదర్ కెమెరా మూవ్ అవుతూ ఉంటుంది ఆర్ దెర్ ఇస్ ఎ కట్, అంటే ఈ షాట్ నుంచి వేరే షాట్ కి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు మధ్యలో వాయిస్ మారడం, నీకు లిప్స్ సరిగా కనపడలేనప్పుడు డైలాగ్ మారుతూ ఉండడం. అక్కడ చేసినప్పుడు దే జెన్యున్లీ నో ఇక్కడ ద పర్సన్ వ్యూవర్ చూడట్లేదు, సో ఇక్కడ నేను మార్చొచ్చు ఆర్ మార్చాలి అనుకుంటున్నా, సో దట్ ఐ చేంజ్ ఇన్ సచ్ వే దట్ హీఈస్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్ ఫ్రమ్ ద ఫ్లో. ఆ ఎఫర్ట్ పెట్టినారు అన్నట్టు అట్లీస్ట్ అది అనిపించింది నాకు టిల్లు స్క్వేర్. నా ప్రాబ్లమే అది. బట్ దట్ ఈస్ నాట్ దట్ అంటే దట్ షుడెంట్ బి అన్ ఎక్స్క్యూజ్ అంటారు నేనైతే. ఓకే మూవీ బెటర్ అవ్వడానికి చేస్తున్నారు, బట్ అట్ ది ఎండ్ ఇప్పుడు నాలాంటి వాడికి నాకు అది కొట్టేస్తుంది. ఇది ఏంది ఇది ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. You go watch Om Bim Bush, you can't even see one scene. ఒక్క సీన్ కూడా సర్వైవ్ కాలేవు. అది ఏ సినిమా వన్ సీన్ నో అది అట్లా తయారైంది అంటున్నా, అట్లా షూట్ చేస్తున్నా అంటున్నా. ఇట్ ఈస్ బ్యాడ్ ఏదైనా ఇట్ ఈస్ బ్యాడ్. సో అదే సో యాక్చువల్లీ చెప్పాలంటే సెకండ్ కన్నా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ కన్నా కొంచెం బెటర్ ఏమో డైలాగ్స్ పరంగా ఆర్ లిప్సింగ్ పరంగా. బట్ స్టిల్ మచ్ లాంగర్ వే టు గో అని అంటా నేను. నువ్వు అంటే నీకు సినిమా చూస్తున్నంత రేపు నేను సినిమా చూస్తున్నంత ఫీల్ రావు. ఇప్పుడు టిల్లు అనేటోడు మనం లోకల్ హైదరాబాద్ వాడు ఎట్లా మాట్లాడుతాడు అట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏం ఫీల్ అవుతావు, ఇది మావాడు రా అని ఫీల్ అవుతావు. మరి మావాడు రా అని ఫీల్ అవుతున్నప్పుడు సడన్గా అక్కడ లిప్సింగ్ లేదనుకో కరెంట్ పోతుంది కదా. సో అది సినిమా ఎక్స్పీరియన్స్ అంటే ప్రాబ్లం. అది సినిమా బెటర్ చేయడానికి చేశారు. నేను ఆర్గ్యుమెంట్ని అపోజ్ చేయట్లేదు. బట్ యాజ్ మేకర్స్ దెమ్సెల్వ్స్ దే నీడ్ టు గెట్ బెటర్ ఎట్ వాట్ దే ఆర్ డూయింగ్. చిన్న చిన్న కరెక్షన్ ఏవైతే చేస్తారో ఇఫ్ దే ఆర్ మేకింగ్ ద నెక్స్ట్ ఫిల్మ్ ఆర్ నెక్స్ట్ సిద్ధు ఫిల్మ్ లో ఎక్కడైనా కూడా ఆయన చేసుకోకుండా ఉండాలని మనం కోరుకుంటాం. బెటర్ గా ఉండాలి అండ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఆయన స్క్రీన్ లాక్డ్ స్క్రిప్ట్ పైనే ట్రాన్స్లేట్ అవ్వాలి అనుకుంటాం. సో గో ఐ మీన్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ వేర్ థింగ్స్ ఆర్ ఈవెన్ వర్స్. ఓం బిం బుష్ చూడు, ఫ్యామిలీ స్టార్ అయితే నువ్వు ఒక్క 2 సీన్లు కూడా తట్టుకోలేవు. మేబీ వీడికి ఉన్న సీన్లలో 70% ఆయనకున్న లైన్లే అని చెప్పినట్టున్నాడు. బట్ రెస్ట్ ఆఫ్ ది సీన్స్ ఆర్ అన్ని ఇంప్రూవైజేషన్సే.
ఎవరికి లిప్సింగ్ ఉండదు. వెన్నెల కిషోర్కి చాలా తక్కువ లైన్లు ఉంటాయి కాబట్టి ఆయన సీన్లు బాగానే ఉంటాయి, కానీ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. నేను ఫ్యామిలీ స్టార్ కూడా బ్రో, నేను బ్యాచులర్. యా బట్ నేను ఫ్యామిలీ పెట్టాలని అనుకోవట్లేదు, బట్ ఆయన కూడా చూసిన. సో నన్ను ఏమనకండి. నువ్వు ప్రొడ్యూసర్ చెప్తే వినకుండా నువ్వు ఎందుకు చూసినావు సార్? ప్రొడ్యూసర్ ఫ్యామిలీ అయితేనే చూడమన్నాడు. మా ఫ్యామిలీ వస్తుంది కాబట్టి నేను వెనుక వచ్చి చూసిన, తప్పులేదు. బట్ అండ్ జస్ట్ అన్రిలేటెడ్ జస్ట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఈమె మృణాల్ ఠాకూర్ వెళ్ళిపోయి ఒక ఇంటర్వ్యూలో నేను తెలుగు చాలా కష్టపడ్డా నేర్చుకున్న సినిమా అంటే, ఆమె అంతకుముందు 2 సినిమాలో తెలుగు డబ్బింగ్ చెప్పినప్పుడు చెప్పినారు అని చెప్పింది. కానీ ఈయన పరశురామ్ గారి డైరెక్టర్, ఆయన సింక్ ఆర్ వాట్ ఎవర్ పట్టుకోవడానికి కొంచెం కష్టపడ్డా, తెలుగు నేర్చుకోవడంలో కష్టపడ్డాయి అని చెప్పారు. బట్ ఆమె సినిమాలో డైలాగ్స్ 70% ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఎనీవే యా, సో అపారెంట్లీ ర్యాంట్ అయిపోతుందేమో కానీ, బట్ యా ఇట్స్ అన్ అమేజింగ్ హిట్ అంట. పరశురామ్ గారు చాలా ప్రౌడ్గా షేర్ చేస్తున్నారు ఇంకా. సో ఎనీవే, ఐ మీన్ ఇట్స్ ఓకే, బట్ దిస్ పాయింట్ నో వేర్ ఇంగ్లీష్ ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ఇంగ్లీష్, మనం కూడా ఇంగ్లీష్ చెప్తున్నది ఈ విషయాన్ని, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ ఇంగ్లీష్ ఇంటూ ద డైలాగ్స్ ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు, స్కెలిటన్ కి తెలుగు పదం మీద ఉంటుంది మర్చిపోయినా, బట్ సెకండ్ లైక్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో వస్తున్నప్పుడు తిడతా ఉంటాడు, ఎవరిని తిడతా ఉంటాడు, అది అంటూ ఉంటాడు. అన్నట్టు అన్నప్పుడు నీ స్కెలిటన్ పదం గుర్తు రావట్లేదు, బట్ అది బయటకు వచ్చి నీ నోట్లోంచి బయటకు వచ్చేస్తే మీద పెట్టుకుంటే అన్నట్టు అంటాడు. ఆ రాధిక గురించి, ఇద్దరు రాధికాస్ ఉన్నప్పుడు సీన్ లో ఉంటుంది. సో వాట్ హీస్ రిప్లేసింగ్ ద యూజువల్ వర్డ్స్ విచ్ వి యూజ్ ఇంగ్లీష్ లో మనం వాడే సహజంగా వాడే పదాలని తెలుగులో రిప్లేస్ చేసినప్పుడు ఇట్ ఈస్ సౌండింగ్ ఈవెన్ బెటర్. సో మార్కస్ తో మాట్లాడుతున్నప్పుడు మనోభావాలు దెబ్బతింటే అన్నట్టు ఒక లైన్ వాడతాడు. స్టార్ట్ చేసిన అండ్ దానికన్నా ముందు ఆ డాక్టర్ సీన్ దగ్గర వాడు అడ్రస్ చేస్తాడు, అది ఏంది వాడు ఫస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడితే కొడతా అంటాడు, కొట్టిన వాడు మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఏం చిరాకరా ఇది అంటాడు. అండ్ నువ్వు అదే సీన్ లో చూడు, వాళ్ళు ఇప్పుడు లిల్లీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇట్లా వాడు వెనకాల నుంచి అంటాడు డాక్టర్ గారు వచ్చి ఏమంటాడు, ఇది మంచి టైము మర్చిపోయిన ట్యాగ్ చేయడానికి అంటే, ఊకోరా ఇప్పటికిప్పుడు అంటే సెట్ గా దానికి పెద్ద ప్లానింగ్ కావాలంటాడు. విచ్ ఇస్ అగైన్ హిస్ టేక్ ఆన్ పార్ట్ 1 కి. పార్ట్ 1 సెకండ్ హాఫ్ నేను బిస్కెట్ చేసిన నాకు తెలుసు, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నా ఈ సినిమాలో అని చెప్పడం, అది విచ్ ఇస్ లైక్ బీయింగ్ వెరీ వెరీ సెల్ఫ్ అవేర్ యాజ్ ఎ ఫిల్మ్ ఆర్ యాజ్ ఎ రైటర్. అది అడ్రస్ చేస్తుంటాడు. అది మన టిల్ అన్న స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా అని పాట స్టార్ట్ అయినప్పటి నుంచి, అండ్ అది ప్రోగ్రెస్ అవుతున్న సేపు మనకు ఆ డౌట్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఈవెన్ నువ్వు యాజ్ అ ఫస్ట్ టైం ఆడియన్స్ చూసినా కూడా నువ్వు అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటావు. ఇప్పుడు ఈ కొత్త రాధిక దట్ ఇస్ లిల్లీ ఏదో చేస్తుంది, ఏదో పంట చేస్తుంది, అండ్ స్టార్ట్ చేస్తుంది ఇక పెళ్ళి బర్త్డే వచ్చింది, పుట్టినరోజు నుంచి ఇక స్టార్ట్ చేస్తాడు. సేమ్ ఫ్లాట్, సేమ్ బిల్డింగ్, సేమ్ బ్రదర్. సో అక్కడ వరకు నీకు అర్థమైపోతుంది, ఓకే సంథింగ్ ఇస్ ఫిషీ, ఇక్కడ నుంచి మారుతుంది స్టోరీ అని. సో యు నో లైక్ దట్ ఇట్ ఈస్ ఇన్కమింగ్ అని. బట్ డైలాగ్స్ విషయంలో అయితే ఆయన అంటే ఇప్పుడు మనం కూర్చొని దాన్ని ఏమంటారు పోస్ట్ మార్టం చేస్తే దాని స్పెషాలిటీ తెలియదేమో, ఎందుకంటే ఇట్ హిట్స్ యూ వెన్ యాక్చువల్లీ వాచింగ్ ఇట్. సో అది స్పెషల్. అది ఆయన ఎర్న్ చేసుకున్నాడు, సిద్ధు జొన్నలగడ్డ ఆయన ఎర్న్ చేసుకున్నాడు. అంటే నీకు అలవాటు. అందుకే నేను కాన్స్టెంట్ గా టిల్లు అని ఎందుకు కట్టినా అంటే, నువ్వు టిల్లుని 2 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ గా చూడగలుగుతావు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన హైలైట్ ఏంటి అంటే, ఇఫ్ యు సీ భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూ నేను చూస్తుండే సినిమా చూసినాక, చూస్తున్నప్పుడు అక్కడికి వెళ్తున్నాను కూడా సిద్ధు కూడా టిల్లు ఇట్లా బిహేవ్ చేస్తాడు అంటాడు. అంటే వాడు టిల్లు అనే క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తాడు, వాడు ఈ సిచ్యువేషన్ లో బిహేవ్ చేస్తాడు. సిద్ధు బ్రెయిన్ లో టిల్లు ఒక ఆల్టర్నేట్ పర్సనాలిటీ, ఆయన వేరు, టిల్లు వేరు. ఆయన ఉంటే ఇట్లా రియాక్ట్ అవుతాడు అని చెప్పి ఆయనలో వచ్చేసింది. అది అంతసేపు ఆలోచించి ఆయనలో అది వచ్చేసింది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. లైక్ అంటే లైక్ ఇప్పుడు యాజ్ అ రైటర్ యాక్టర్ ఇప్పుడు ఆయనతో కూర్చుని మాట్లాడితే అసలు ఈ ప్రాసెస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది మీ బ్రెయిన్ లో, అది చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే ఆ భరద్వాజ్ రంగర్ ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒక దగ్గర ఇట్లా టిల్లు
గురించి చెప్తూ టిల్లు యాక్సెంట్లో చెప్పేస్తాడు అనమాట. అప్పుడు బ్రదర్ గారు అంటాడు, యూఆర్ స్పీకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ టిల్లు అంటే, యా నేను అదే టిల్లులా మాట్లాడదాం అనేది ప్రయత్నించా అని చెప్తాడు. సో 2 డిస్టింక్ట్ క్యారెక్టర్స్ అతని బ్రెయిన్లో ఉన్నాయి. సిద్ధు వీడు, టిల్లు వీడు, ఇద్దరం వేరు. అండ్ ఆ డిస్టింగ్విషన్ ఆయన తెచ్చుకోగలిగాడు. అది విత్ టైం వచ్చిందా, వితౌట్ టైం వచ్చిందా, లేదా న్యాచురల్గా వస్తుందా ఆయనకి, దట్ ఈస్ సంథింగ్ యాజ్ అ రైటర్, యాక్టర్, ఐ థింక్ హీ వర్క్డ్ ఆన్ ఇట్. అదంత ఈజీగా వచ్చిండదు, బట్ ఆ ప్రాసెస్ తెలుసుకోవడం ఇస్ మచ్ మోర్ ఎన్రిచింగ్. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 100% ఆర్టిస్ట్ చాలా క్రియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ ఆర్టిస్ట్ క్రియేషన్ అతను పిక్చర్ అయిపోకూడదు, అతను ఇల్లు అయిపోకూడదు కదా. అతను సెల్ఫ్ రిటైన్ చేసుకోగలగాలి. అబ్జర్వర్, గేజ్ ఆఫ్ అన్ అబ్జర్వర్, గేజ్ ఆఫ్ ఆ డిస్టింక్షన్ ఉండాలి. ఆబ్జెక్టివ్ లెన్స్ లో చూడగలగాలి అంటే సపరేట్ చేసుకొని చూడగలగాలి. ఇప్పుడు ఆ Correct. స్పేస్ లో ఆపరేట్ చేస్తూ మీరు ఎలా ఆలోచిస్తున్నారు, అది ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటాం. బట్ హోప్ఫుల్లీ ఇఫ్ పాసిబుల్, Yeah. ఇఫ్ సిద్ధు జనరల్ గడ్ ఇస్ ఇన్ అవర్ షో. బట్ ఒక్క విషయం, అదే విషయం గురించి మాడుతూ ఇంకో పాయింట్ గుర్తొచ్చింది. ఏంటి అంటే ఇలాంటి సిమిలర్ ఆన్సరే నితిన్ కృష్ణమూర్తి గారు మనకి ఇచ్చినారు. మనం సెకండ్ పార్ట్ ఉంటుందా, థర్డ్ పార్ట్ ఉంటుందా అని దాని గురించి, బాయ్స్ హాస్టల్ గురించి, హాస్టల్ హుడుగురు ಬೇಕಾಗಿದ್ದಾರೆ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన హీఈస్ డిస్టింక్టింగ్ హిమ్సెల్ఫ్. ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ ని ఆయన చాలా దూరం పెట్టి చూస్తున్నారు. బట్ అక్కడ మన టైం కన్స్ట్రెంట్స్ వల్ల దానిపైన నేను ఎక్స్పాండ్ చేయలేకపోయినా, అది ఆల్మోస్ట్ లాస్ట్ లో చెప్పిండు ఆ విషయం. బట్ దిస్ ఇస్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ యాక్టర్, రైటర్, డైరెక్టర్. లైక్ అఫ్ కోర్స్ సిద్ధు ఇక్కడ డైరెక్టర్ కాకపోయినా కూడా, బట్ దట్ ద స్పేస్ వేర్ దే ఆపరేట్ ఇస్ వెరీ వెరీ అక్కడ ఆయన యాక్టర్, డైరెక్టర్, రైటర్, ఆయన ఒక రోల్ చేస్తాడు. ఆయన జెన్నియా జీనీ రోల్ చేస్తాడు. జీనీ యా. అండ్ అంటే లైక్ ఆ చేస్ సీన్ ఉంటుంది కదా, అది ఫిల్లర్ సీనే బ్రో. కానీ అంటే నువ్వు జనరలీ చేస్ అంటే అది ఇది పెద్ద అయిపోతుంది అంటాడు, రైట్? అక్కడ ఆ ట్రో బ్రేక్ చేస్తాడు. మళ్ళీ వాడు వచ్చి కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. అంటే నువ్వు అంటే ఎక్కడైతే ఇది ఓకే ఇది అవుతుంది, ఇప్పుడు ఏదో పెద్ద చేజ్ అవుతుంది, గుద్దుకుంటారు, ఇట్లా గన్ ఫైట్ అవుతుంది అంటాడో, వాడు ట్రోప్ బ్రేక్ చేస్తాడు. ఇల్లు బుల్లెట్ షూట్ చేయగానే నీ అమ్మ ఆపుతున్నా చంపేస్తావా అంటాడు. అండ్ మళ్ళీ ఇట్లా వాళ్ళందరూ సరౌండ్ చేయగానే బెంగళూరు లేదా స్వీట్ ఉంటుంది అంట, లిల్లీకి నచ్చుతుందేమో తీసుకో. సో ఎక్కడ ప్రతి దగ్గర అండర్ డాగ్ గానే ప్లే చేస్తూ ఉంటాడు వాడు. పాపం వాడికి ఇంకో ఆప్షన్ లేదు. వాడిని దే ఆర్ పవర్ఫుల్, ద ఉమెన్ వాజ్ పవర్ఫుల్ క్లియర్లీ. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఏదైతే ఫస్ట్ పార్ట్ తో రిలేట్ చేస్తారు, ఇప్పుడు ఆ క్రైమ్ అంతా ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎయిర్, నో, అదంతా ఇట్లా వానిష్ అయిపోయి ఎవాపరేట్ అయిపోయి, ఆ క్రైమే అది ఉంటుంది అట్లా. సో దాన్ని వాడుకొని, సో దట్ ఈస్ వై ఐ సే మచ్ బెటర్ రైటింగ్ అండ్ టెక్నికలీ కూడా మచ్ బెటర్. అంటే ఇప్పుడు సాంగ్స్ రిచ్ ఉంటాయి, ఎడిటింగ్ బాగుంటుంది, కెమెరా వర్క్ కూడా బాగుంటుంది. లైక్ కంపేర్ టు 1, 2 ఇస్ మచ్ గ్రాండర్ టెక్నికలీ ఆల్సో. గ్రాండర్, వెరీ వెరీ గ్రాండ్. నాకు కెమెరా లైక్ ఆ రిచ్నెస్ చాలా కనపడింది కెమెరా వర్క్ ఎస్పెషలీ. అండ్ కాస్ట్యూమ్స్ అయితే స్టాండ్ అవుట్ సినిమా మొత్తం. ఆల్మోస్ట్ అందరి కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఆ కలర్స్ క్రేజీ కలర్స్ తీసుకొస్తాడు. అందరి కాస్ట్యూమ్స్ ఒక లెవెల్, టిల్లు గారి కాస్ట్యూమ్స్ ఒక లెవెల్, టిల్లు పైన లిల్లీ. ఎగ్జాక్ట్లీ వెరీ అబ్సల్యూట్లీ వెల్ హాట్. యా, అండ్ విల్ గెట్ టు లిల్లీ ఇన్ అ బిట్. సో ఈ ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ మాట్లాడదాం. అండ్ ఆయన సో పాటలు ఇప్పుడు మేము గ్రాండ్ గా పైసలు పెట్టి ఫుల్ మంచి పాటలు తీసినాం, సో చూడండి అని చెప్పి ఆ గ్రాండ్ స్కేల్ తీసుకొస్తాడు, లైక్ చూపిస్తూ ఉంటాడు. ఈ బోస్ ఆఫ్ దట్ థింగ్. అండ్ టిల్లు డిజిటల్ ఇంట్రో పాట కూడా లైక్ మల్టిపుల్ ఒక 3-4 సెట్స్ ఉంటాయి అనుకుంటా, లైక్ సపరేట్ సెట్స్ ఉంటాయి, అక్కడ కూడా క్రేజ్ తీసుకొస్తాడు. అండ్ రాధికా పాటలో కూడా ఆ స్కేల్ తీసుకొస్తాడు, లైక్ ఆ ఫ్రేమ్ మొత్తంలో నీకు డెప్త్ ఉంటుంది, దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా ప్రాప్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ దాన్ని టిల్లు ఈవెంట్స్ అని చెప్పేసి స్టార్టింగ్ స్టార్ట్ చేస్తాడు, అదే యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ఇన్ ద వరల్డ్. మళ్ళీ అది మళ్ళీ ఊహ అనుకుంటాడు. అండ్ వాడికి ఆల్రెడీ డబ్బులు వస్తాయి కదా, అంటే లాస్ట్ సినిమా డబ్బులు వస్తాయి కదా లాస్ట్ కి. సో అక్కడి నుంచి వాడు వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొని అగైన్ ఈస్ గ్రోయింగ్ యాజ్ అ పర్సన్, లైక్ యాజ్ ఎ ఫ్యామిలీ వాళ్ళు గ్రో అవుతారు. వాడికి కావాల్సిన వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ ఈవెంట్స్ లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. అందరిని తీసుకొస్తాడు పైకి, అందరి పైకి తీసుకొస్తాడు, విచ్ ఇస్ లైక్ విచ్ ఇస్ వెరీ 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 నైస్. అండ్ సో అండ్ ఆ రిచ్ స్కేల్ ఉంటుంది, సినిమాటోగ్రఫీలో కూడా అది తీసుకొస్తూ ఉంటాడు. అండ్ సో డ్రోన్ షాట్స్, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డ్రోన్ షాట్స్, వెల్ ఎగ్జిక్యూటెడ్ డ్రోన్ షాట్స్, మళ్ళీ ర్యాండమ్ ఉండదు, మళ్ళీ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ డ్రోన్ షాట్స్ ఉంటాయి. సో అండ్ ఎందుకు లైక్
ఎస్పెషలీ ఆ ఫస్ట్ 4 వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 2 వీక్స్ లేటర్, 3 వీక్స్ లేటర్ అయితే 4 వీక్స్ లేటర్ అయితే స్ట్రెచ్ ఉంటుందో బిఫోర్ మళ్ళీ లిల్లీ ఎంటర్ అయ్యి ప్రెగ్నెంట్ అని చెప్పి ఆ స్ట్రెచ్ మొత్తంలో కూడా నాకు తెలుస్తుండే లైక్ సూపర్ రిచ్ ఉంది సినిమా. లైక్ ఇట్ వాస్ లుకింగ్ గుడ్ త్రూ అవుట్ సినిమా మాత్రం. అండ్ నాకు ఇంకోటి ఏం నచ్చుతుంది అంటే ఇప్పుడు నవీన్ పాలిశెట్టి డాన్స్ చేసాడు అనుకో, అంటే కంపేర్ చేయాలని కాదు, నవీన్ పాలిశెట్టి కొంచెం కష్టపడుతుంది అనమాట, అండ్ డాన్స్ చేసేటప్పుడు తెలుస్తుంది కష్టం అనేది. బట్ ఫర్ సమ్ రీజన్ సిద్ధు డాన్స్ చేస్తే కొంచెం ఎఫర్ట్లెస్ అనిపిస్తుంది. సిద్ధు ఏం అమేజింగ్ జూనియర్ ఎన్టీఆర్ లెవెల్, రామ్ చరణ్ లెవెల్ డాన్స్ అని అనట్లేదు కానీ బట్ ఎఫర్ట్లెస్ ఉంటుంది. వెరీ గుడ్ హ్యాండ్ మూవ్స్ చాలా బాగా చేస్తాడు. సో అంటే బేసిక్ గా సిద్ధు ఇట్లా మళ్ళాగానే రోడ్ల మీద వినాయక చవితికి నిమజ్జనంకి డాన్స్ చేసి ఆయనకు అలవాటు అయిందేమో నాకు అనిపిస్తుంది బ్రో. లైక్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ ఎఫర్ట్లెస్ డాన్స్ అక్కడి నుంచి తప్పితే ఇంకెక్కడి నుంచి రాదేమో అనిపిస్తుంది నాకు. ఇక సబ్జెక్ట్ కరెక్షన్, బట్ నాకైతే అది అనిపిస్తుంది రోడ్ల మీద డాన్స్ చేసి ఆయన ఎవెన్చువల్లీ మూవ్ ఆన్ టు ఫిల్మ్స్ అని. నిమజ్జనమైన వినాయకుడే లేచి వచ్చి నువ్వు డీజే కొట్టి అంటాడు ఇంకేంది. యా అండ్ ఒక డైలాగ్ ఉంటుంది పర్టికులర్లీ ఇద్దరు రాధికా లిల్లీ ఉన్నప్పుడు ఒక ఫుల్ ఫ్లోలో ఒక డైలాగ్ వస్తుంది కదా, ఇష్యూ అది ఇది అంటే రైమింగ్ తో చెప్తాడు ఏదో ర్యాప్ చేసినట్టు, మస్తు ఉంటుంది ఆ డైలాగ్. ఇద్దరు రాధికాలు ఉన్నప్పుడా? యా రైట్ ఇద్దరు రాధికాలు ఉన్నప్పుడా లేదా ఓన్లీ నేహా శెట్టి రాధిక ఉన్నప్పుడు? ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ అదే సీక్వెన్స్ లో. ఓకే ఆ సీన్ మొత్తం. సో అండ్ హైలైట్ అంటే నాకు హైలైట్ సీన్ ఏది అనిపించింది అంటే రాధిక పాట కంటే ముందు బెడ్రూమ్ లో వచ్చే సీన్. బెడ్రూమ్ అండ్ ఆ స్ట్రెచ్, అసలు ఆ స్ట్రెచ్ మొత్తం అల్టిమేట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్ నాకు ఒక రోజు బ్రేక్ కావాలి, సిక్ లీవ్ కావాలని చెప్పేసి చెప్తారు కదా, ఆమె స్టార్టింగ్ మనకి ట్విస్ట్ ఇస్తుంది. ట్విస్ట్ ఇచ్చినప్పటి నుంచి ఆ సీన్ ఎండ్ అయ్యేదాకా క్రేజీ. అండ్ ఆ రివిలేషన్ అప్పుడు కూడా అసలు లైక్ కొంచెం దమ్ము కావాలి ఆ పాట వాడికి, 100 పాట వాడికి దమ్ము కావాలి. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు అంటే వెరీ పాపులర్, అంటే ద స్టాండర్డ్ ఆఫ్ చంద్రముఖి పాప్ కల్చర్ డిఫరెన్స్ ఇస్ సో హై, ద బార్ ఆఫ్ దట్, అంటే అట్లీస్ట్ ఇన్ అవర్ హెడ్స్. అంటే ఒక పాయింట్ లో దెయ్యం అంటే చంద్రముఖి బ్రో, దెయ్యం అంటే చంద్రముఖి అంటే దెయ్యం. చంద్రముఖి ఒక నార్మల్ నేమ్ అని కన్సిడర్ చేయం. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి పాపం మిస్టేక్ గా చంద్రముఖి అని పెట్టుకుందనుకో పేరు, స్మాష్ ఆమె లైవ్ ఎంత ఇమ్మ దెయ్యం వచ్చిందిరా అంటారు. అంటే ఆ లెవెల్లో సీపినాయి చంద్రముఖి అనే పేరు, రైట్? ఎస్ దాన్ని క్రేజీ వాడతాడు. Crazy, including the dialogues, obviously, of course. Including the dialogues by Manu. And నువ్వు అసలు ఎంత సెల్ఫ్ అవేర్ అంటే సినిమా. ఇప్పుడు ఫస్ట్ పాటలో, లిల్లీ పాటలో అనుకుంటా ఇట్లా లోపల ఇట్లా కిడ్ తన్నింది అని ఇట్లా చూపిస్తారు కదా, వాటికి మళ్ళీ డౌట్ వస్తుంది కార్లో కూర్చొని, అది ఎట్లా చేసావు, నువ్వే ఇట్లా అన్నావు కదా అంటాడు. యూ హ్యావ్ మై రెస్పెక్ట్ 2 సార్లు అంటాడు, అది ఒకసారి కాదు. See, whenever someone like ఎవరైనా కాన్ఫిడెంట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ నువ్వు ఏదైనా చాలా దరిద్రపైన పని ఆర్ ఎంత డిసీవింగ్ పని అయినా కన్విక్షన్ తో చేసావనుకో నువ్వు, వాడు అంటాడు యూ హ్యావ్ మై రెస్పెక్ట్ అని. ఇక్కడ అంటాడు, మళ్ళీ రాధిక వచ్చినప్పుడు కూడా అంటాడు. అండ్ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా కొంచెం సిటీలో బాయ్స్ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు, టైగర్ తిరుగుతుంది రోడ్ల మీద అంటాడు. బ్రో అల్టిమేట్. అంటే హీస్ వాకింగ్ దట్ థిన్ లైన్ ఆఫ్, అంటే వాడిని మోసం చేసిన వాళ్ళని బూతులు తిట్టకుండా, నొప్పించకుండా, నువ్వు మోసం చేసిన నన్ను అని క్లియర్ గా కన్వే అయ్యేటట్టు మాట్లాడతాడు. కానీ ఆ మాటలలో ఎక్కడ బూతులు వాడాడు, ఎక్కడ ఆబ్జెక్టివ్. అండ్ నువ్వు చెప్పాలంటే నువ్వు యాక్చువల్లీ చూస్తే లిల్లీకి రాధికకి చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ లైన్లో చెప్తాడు ఏంటి, రాధిక నన్ను లవ్ చేసి మోసం చేసింది, నువ్వు మోసం చేయడానికి లవ్ చేసావు. సో వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటి కాదు, ఇద్దరు 2 డిస్టింక్ట్ పర్సనాలిటీస్. సో అందుకే దాని ముందు డైలాగ్, ఇప్పుడు ఈ డైలాగ్ ఎట్లా ఎందుకు జస్టిఫై అవుతుంది, టైగర్ తిరుగుతుంది అంటే ఈ అమ్మాయి నార్మల్గానే లవ్లో పడిపోతుంది పాపం. రాధిక అనే క్యారెక్టరు ఆమె లవ్లో పడిపోతుంది, ఆమె సర్కమ్స్టాన్సెస్ అంటే ఆమె కంట్రోల్ చేసుకోలేదు ఆమె సర్కమ్స్టాన్సెస్. సో అంతా కయాస్ అవుతా ఉంటది. She has her weaknesses, like అంతా క్యాష్ అయితే ఉంటుంది, వాట్ ఎవర్. ఎగ్జాక్ట్లీ. బట్ లిల్లీ అట్లా కాదు, లిల్లీ పగడ్బందీగా ఒక ప్లాన్ తో వచ్చింది, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. రెండు చాలా డిఫరెంట్. She's protecting her identity. తన ఐడెంటిటీ ప్రొడ్యూస్ చేసి వేరేవాడిని చచ్చిన పోయినా నాకు పరపడదు, బికాజ్ నేను
సో ఐ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ ఇన్ మై వాట్ ఎవర్ షీస్ డూయింగ్. సో ఏదైతే ఇప్పుడు యాక్చువల్లీ రాగడి అతని ట్రైలర్ రివ్యూలో చెప్పాడు అనమాట, ఇట్లా అమ్మాయిలను జనరలైజ్ చేసే ఒక ప్రయత్నం జరిగినట్టు కనబడుతోంది ట్రైలర్లో, సినిమాలో కనబడకపోతే వెళ్ళండి గుడ్ అని. అండ్ యాక్చువల్లీ అది సిద్ధు అక్నాలెడ్జ్ చేస్తాడు ఒక ఇంటర్వ్యూలో, కి అతను చాలా బాగా అనలైజ్ చేశాడు, యాక్చువల్లీ మేము సినిమాలో స్టోరీ ఏమీ చూపించలేదు, ట్రైలర్లో ఏం స్టోరీ చూపించలేదు, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. నువ్వు సినిమా చూస్తే అసలు జనరలైజ్ చేయలేదు, అసలు 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, అసలు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు డిఫరెంట్. కానీ వాడు అంటాడు మీరు ఇద్దరు రాధికాలే అంటాడు, ఎందుకు వాడిని బిస్కెట్ చేశారు కాబట్టి వాడిని. యా బట్ యాజ్ ఎ పర్సన్ వాడు వీళ్ళ వల్ల గ్రో అవుతూ వస్తాడు ముందుకి. ఇప్పుడు ఆబ్వియస్లీ వాడికి ఎవరో ఐఎస్ఐ అంటున్నాడు, ఇప్పుడు ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ లో హెడ్ తెలుసు, వాడితో కమ్యూనికేట్ అవుతున్నాడు, వాడికి కొంచెం నెట్వర్క్ పెరిగింది, వాడు ఎవడో పట్టించాడు, వాడికి అయితే బాగుంటీ వస్తుంది, వాట్ ఎవర్ సో వాడు పెరుగుతాడు. సో ఇప్పుడు లెట్స్ సే టిల్లు ఏదో చెప్తుండే, టిల్లు క్యూబ్ తీస్తే వాడు సూపర్ హీరో అవుతాడంట, లైక్ దట్ ఈస్ ద ఐడియా దే హ్యావ్ అంట, బికాస్ స్టేక్స్ పెంచుతూనే ఉండాలి. వెరీ ఎక్సైటింగ్ అంతే. లైక్ స్టిల్లు వాడిని తీసుకుపోయి నువ్వు వేరే సిచ్యువేషన్ లో పెడితే ద వే థింగ్స్ ప్లే అవుట్ ఈజ్ వాట్ మేక్స్ థింగ్స్ ఎంటర్టైనింగ్. అండ్ అంటే టుల్లి అనే క్యారెక్టర్ కి నువ్వు ఎన్ని డైలాగ్స్ అయినా రాసుకుంటావురా, ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేస్తుంటావు సొసైటీని. సో నీకు ఆబ్వియస్గా ఇప్పుడు సొసైటీలో పరిస్థితులు మారుతూనే ఉంటాయి కదా, మారే కొద్దీ నువ్వు ఇట్ ఇస్ లైక్ మారే కొద్దీ నువ్వు అబ్జర్వ్ చేస్తావు, నువ్వు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు రాస్తావు, విచ్ చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది చేయడం. అంటే నువ్వు ఎంత కూర్చుని ఆ సిచ్యువేషన్ సొసైటీ మెటాఫర్లో అంతా కూర్చుని కలిపి, సో దట్ ఈస్ ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇప్పుడు స్టాండప్ కామెడియన్స్ జనరల్లీ ఏం చేస్తారు, ఒక అబ్జర్వేషన్ తీసి దాన్ని స్ట్రెచ్ చేసి ఒక సెట్ క్రియేట్ చేస్తారు, అది వర్క్ అవుతుందా అవ్వట్లేదా అని చెప్పి ఓపెన్ మైక్స్ చేస్తారు, ఓపెన్ మైక్స్ చేసి వర్క్ అవ్వని జోక్స్ చేస్తారు, అదొక ప్రాసెస్ కదా, 6 to 8 months ఒక 1 hour సెట్ క్రియేట్ చేసి 6 to 8 months ప్రాసెస్ వాళ్ళకి పాపం అది, రైట్? 6 to 8 months లో వీడు సినిమా తీయాలి, అండ్ వీడికి ఓపెన్ మైక్స్ ఉండవు, శాంపుల్ ఆడియన్స్ ఉండరు, ఏ వర్క్ అవుతున్నాయి ఏ వర్క్ అవ్వదు తెలియదు, విచ్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్. బట్ వర్కౌట్ ఏంది అయ్యా అంటే టిల్లు మేనరిజం, టిల్లు పిచ్ వాడికి ఆల్రెడీ తెలుసు జనాలు నవ్వుతున్నారు అని, దానివల్ల ఇది వర్కౌట్ అవుతుంది, విచ్ ఇస్ లైక్. బట్ అగైన్ ద అబ్జర్వేషన్స్ హ్యాస్ టు బి స్ట్రాంగ్, దే హ్యావ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్, అదర్వైజ్ అది రిలేట్ అవ్వరు జనాలు, ఏం మాట్లాడుతున్నాడు ఇక ఏం మాట్లాడితే అదే జోకా అనుకుంటారు జనాలు. ఎగ్జాక్ట్లీ. ఇది అదే మళ్ళీ ఇద్దరు అధికస్తున్న సీన్ లో మసూదా అని ఇంకో సినిమా గురించి అంటాడు, సెకండ్ నేమ్ అని ఇంకో సినిమా పేరే చెప్తాడు, లైక్ హారర్ సినిమానే. ఒక అమ్మాయి రెడ్ వేసుకుంటుంది, బ్లాక్ వేసుకుంటుంది అక్కడ, ఇక్కడేమో బ్లాక్ లైట్ ఇక్కడేమో రెడ్ లైట్ అంటాడు. మసూదాలో యాక్చువల్లీ రెడ్ ఉంటుంది కదా మొత్తం, లైక్ ఏదో అమ్మాయి రెడ్ బుర్కా వేసుకుని ఉంటుంది కదా, మరూన్ కలర్ వాట్ ఎవర్. ఇక్కడ ఇంకో బ్లాక్ లైక్ బ్లాక్ కలర్ దెయ్యం ఉండే సినిమా చెప్తాడు. తర్వాత ఇంగ్లీష్ సినిమా దిస్ ఇస్ లైక్ గుర్తురాట్లే, ఈవిల్ డెడ్ దిస్ ఇస్ లైక్ ఈవిల్ డెడ్ ఫర్ మీ అని అంటాడు ఎండ్ ఆఫ్ ది డే. అది దట్స్ గ్రేట్. అదే ఇప్పుడు మసూదా ఇస్ గ్రేట్ రిఫరెన్స్, అండ్ ఆర్ఆర్ఆర్ రిఫరెన్స్ సూపర్ గుడ్. అంటే ఉత్తర ర్యాండమ్ ఆర్ఆర్ రిఫరెన్స్ కూడా కాదు, వీళ్ళ ప్లాన్ అంతా బొక్కడాల ప్లాన్. ఇది లడ్డు తీసుకొచ్చి నువ్వు లడ్డుతో చంపేస్తావా, వీటిని ఇప్పుడు చంపేయాలా లడ్డు పెట్టి అని చెప్పేసి దాన్ని తిడుతూ, దాన్ని మీరు చెప్పే ప్లాన్ కి నేను ఏదో చొక్కాలు నింపేసుకుంటా అనుకున్నా, ఏదో చొక్కాలు నింపేసుకుంటా ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ అన్న లెక్క ఒక జింక ఒక సింహం వస్తుంది అనుకున్నా, మీరేంది అన్నాడు. దట్ ఈస్ ఎఫెక్టివ్ రెఫరెన్సింగ్. ఇట్ ఈస్ లైక్ it is serving lot of purposes within the difference ఇస్తున్నప్పుడే it is serving a lot of purposes. So yeah, crazy. But ఇప్పుడు see Tillu is a popular film than Masuda, correct? But Tillu Square cinema as a character Tillu is a popular figure than Masuda film. Tillu cinema so Masuda reference పెట్టడము ఎప్పుడు క్వశ్చనబుల్, ఈవిల్ డెడ్ రిఫరెన్స్ పెట్టడము ఎప్పుడు క్వశ్చనబుల్. ఇప్పుడు ఎంతమంది తెలుగు వాళ్ళకి ఈవిల్ డెడ్ సినిమా తెలిసేమో, తెలుగులో 70 అది ఏదో వింత పేరుతో వచ్చేది, బట్ ఎంతమందికి తెలుసు అనేది స్టిల్ బెట్ ఓన్లీ. నువ్వు అనుకుంటున్నావు పల్ప్ అని, బట్ నార్మల్ కామెడియన్స్ కూడా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాం కదా. సో వాడు వెళ్తుంటే వాడికి అర్థం అవ్వాలి కదా ఈవిల్ డెడ్ రిఫరెన్స్, బట్ అర్థమైనా అవ్వకపోయినా వర్క్ అవుతుంది ఆ జోకు, అర్థమైతే ఇంకా బెటర్ గా వర్కౌట్ అవుతుంది.
అంతే లేయరింగ్, దట్ ఈస్ లేయరింగ్ అక్కడే వస్తుంది కదా. లైక్ టెక్స్ట్ సబ్ టెక్స్ట్ అందుకని అంటారు కదా, టెక్స్ట్ చెప్తున్నప్పుడు ఇట్ ఇస్ టెక్స్ట్ అని మాట్లాడుతున్నప్పుడు, బట్ దానికి సబ్ టెక్స్ట్ మనం తీస్తున్నాం. సో మనం ఇప్పుడు జనరలైజ్ చేయట్లేదు, జనరలైజ్ స్టేట్మెంట్స్ పాస్ చేయట్లేదు, బట్ ఆ క్యారెక్టర్ని వాడిని బాధ కలిసింది కాబట్టి ఏదో ఒక మాట అంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఆ సబ్ టెక్స్ట్ అనేది కూడా ఉంది, దెర్ ఇస్ సబ్ టెక్స్ట్ త్రూ అవుట్. ఇప్పుడు వేరే సినిమాలు చేసే పని ఇతను చేయట్లేదు, యాక్టివ్లీ బీయింగ్ వెరీ కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్, అని ఏం ట్రై చేస్తున్నారు, ఏం రాయాలనుకుంటున్నారు. బికాస్ ఈస్ డీలింగ్ విత్ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ హూస్ ఎంట్రీ ఇన్ టు హిస్ లైఫ్ ఈస్ గోయింగ్ టు మేక్ ద హోల్ ఫిల్మ్. వాళ్ళు రాకపోతే సినిమా అవ్వదు. కరెక్ట్. డీజే టిల్లు సినిమా ఉండదు, టిల్లు స్క్వేర్ కూడా ఉండదు. వాడు వెళ్ళి గెలికించుకోవాలి బేసికలీ. బట్ గెలికించుకునే వాళ్ళు కొంచెం వాళ్ళు చేసే పనులు మేబీ కొంచెం షేడీ ఉండొచ్చు, నువ్వు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, అలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు వీడు జనరల్ స్టేట్మెంట్ బాగా చేస్తారు. మళ్ళీ అంటాడు, ఆ అమ్మాయిల విషయం వచ్చేసరికి మీరు అందరూ ఒకటే పోతారు, అనుకొని వస్తారా ఇంట్లో అని చెప్తాడు. వాళ్ళ అమ్మని తిడతా ఉంటాడు. మళ్ళీ అంటాడు బయట అమ్మాయిలు ముందు అంటాడు, బయట అమ్మాయిలు అంటే అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు అంటాడు. ఎగ్జాక్ట్లీ అది అవుతుంది వాడికి. ఎనీవేస్, which brings us to Lily's character and of course Anupama Parmeshwaran. Such అంటే రివిలేషన్ అంటే ఆవిడ సినిమా, ఆవిడ ఇట్లాంటి రోల్స్ చేయగలుగుతుంది, చాలా బాగా యాక్ట్ చేయగలుగుతుంది అని ఎవరు తెలియదు. అంటే లైక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకుంది అనుకుంటా యాక్టింగ్. She became a huge thing because especially because of Premam Telugu states లో అట్లీస్ట్ లైక్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చింది 2016 లో 2015. బట్ ఆమె లైక్ షీ వాజ్ లైక్ స్టీరియోటైప్ టు దట్ నార్మల్ సైడ్ క్యారెక్టర్, లైక్ ఈజీలీ డిస్పోజబుల్ నార్మల్ తెలుగు రోల్స్. అండ్ సాడ్ ఏంటంటే ఇంటర్వ్యూలో చంపేశారావండి. అసలు మీరు ఎందుకు ఇట్లా బోల్డ్ సీన్స్ చేస్తున్నారు? నేను ఏది చూడలేదు అసలు నాకు. సో బోల్డ్ సీన్ చేస్తాను బ్రో, అసలు నువ్వు అవన్నీ పక్కన పెట్టు. సినిమాలో ఇంత క్యారెక్టర్ వచ్చినా ఆమె ఎందుకు చేయదు? లైక్ ఎంటైర్ మూవీ షీఈ్ ఓన్లీ రన్నింగ్ ఎవ్రీథింగ్. స్క్రీన్ ప్లే మొత్తం ఆవిడే ముందుకు నడిపిస్తూ ఉంటుంది. టిల్లు ఓన్లీ లాస్ట్ 15 minutes నడిపిస్తాడు. మిగతా అంతా టిల్లు ఇస్ డాన్సింగ్ టు వాట్ ఎవర్ లిల్లీ ఈస్ సేయింగ్. సో వై వుడ్ షీ నాట్ యాక్సెప్ట్ సచ్ ఎ రోల్? లైక్ అసలు అక్కడ డౌట్ ఎందుకు ఉంది? రైట్, వీళ్ళకి ఏమో మన మీడియాకి ఏమో ఓన్లీ ఆ బట్టలు ఆ ముద్దులే కనబడుతుంది. లైక్ యా, షీఈస్ వెరీ హాట్ మ్యాన్. సో తప్పేముంది దాంట్లో? అదే అంటది, ఆమెనే అంటది తెలుసా, నేను బాగా కనబడుతుంటే ప్రాబ్లమా అండి మీకు అంటది. సాడ్ కదా. ఆమె ఏమంటది, ఆమె అన్నది కూడా, నేను నార్మల్ లైఫ్ లో వేసుకోలేని బట్టలు సినిమాలో వేసుకున్నాను, అది కూడా ఒక ఎక్స్పెరిమెంటే కదా అని కూడా అంటుంది. అంటే నువ్వు ఆ అమ్మాయిని ఏ ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లి ఆ అమ్మాయిని డిఫెండ్ చేసుకోవాలంటే, వీళ్ళకి సినిమాలో రోల్ ఏముందో తెలియదు, ఏం తెలియదు. ఆ ట్రైలర్ చూసి మీద పడిపోవడమే. ఐ మీన్ ఐ డోంట్ నో లైక్ వీళ్ళు అంటే లైక్ నా పాయింట్ ఏంటి అంటే, దీస్ పీపుల్ ఆల్సో గో అండ్ ఎంజాయ్ దోస్ సీన్స్. నో ఏదో అవర్షన్ అది వస్తే కళ్ళు మూసుకుంటా అంటారా మీడియా పీపుల్? దే ఆల్సో వాచ్. ఏదో దాన్ని అంత పెద్ద ఏదైనా చేస్తూ బయట యోగి లోపల భోగి టైప్స్ వీళ్ళందరూ. అంటే ఐ మీన్ కోర్స్ కి ఏ మాత్రం పనికిరాని బ్యాచ్. అంటే లైక్ షీఈ్ హాట్. నేను స్టార్టింగ్ చెప్తున్నా, షీఈ్ హాట్. షీ మేడ్ లైక్ సెక్స్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ జానర్. సెక్స్ సీన్ చేశారు, సో వాట్? చాలా మంది చేస్తారు. పార్ట్ ఆఫ్ జానర్, యూ నీడ్ టు యాక్సెప్ట్. ఏదో మా కల్చర్ ఐ మీన్ మళ్ళీ ఇట్లాంటి వాళ్ళే ఇంకో సెక్షన్ ఉంటారు. అసలు మోస్ట్ లిబరల్ సొసైటీ ఇండియన్ సొసైటీ కామసూత్ర రాసామని రెండింటికి పొందడం ఉండదు మళ్ళీ. సినిమా వరకే కదా ఇప్పుడు. ఎనీవేస్, అండ్ ఐ డోంట్, అంటే ఇప్పుడు పద్ధతులు పట్టింపులు వీటి గురించి ఐ డోంట్ నో. మరి వాళ్ళ ఫాదర్ మల్టిపుల్ టైమ్స్ టిల్లుని తిడుతూ ఉంటాడు, నేర్చుకోరా పద్ధతులు అంటే ఇవిరా, ఆ వెళ్ళిపోయి గుప్ప మీద కూర్చోపో ముగ్గులు అని చెప్పేసి. హీ మేక్స్ అ జోక్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళ ఫాదర్ ఆ మాటలు అంటాడు 2-3 సార్లు అంటాడు, అంటే 2-3 సార్లు అంటాడు నేర్చుకో పద్ధతులు అవి అని. అంటే వాడు ఎక్కడ క్వశ్చన్ చేయడం, మళ్ళీ టిల్లు దేవుళ్ళ దగ్గర బోర్డు ఏం క్వశ్చన్ చేయడు కానీ మీరు క్రిస్టియన్సా అని చెప్పేసి అక్కడే ఆపేస్తాడు. ఫాదర్ అంటే ఓ చర్చ్లో, ఏ చర్చ్లో అంటాడు, అక్కడ ఆ జోక్ అక్కడే ఆపేస్తాడు. మళ్ళీ he doesn't stretch those jokes. And ఎండ్లో ప్రతి సండే చికెన్ పెడతారు, నువ్వు ఎట్లాగో ముక్కలు తినవు కదా ఏమంటాడు ఆమెని. అండ్ వెళ్ళి డైలీ ఎలానో కొవ్వు ఎక్కువ కదా అంటాడు. రైట్. బట్
I mean, yeah. So, end of the day, like, Anupama Parmeshwaran was really, really great యా throughout the film. అంటే the way she carried herself, అంటే యా యా అసలు ఇప్పుడు క్రేజీ చాలా మంచి యాక్టింగ్ చేస్తుంది ఆవిడ. అంటే నీకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఇట్లుంటే సినిమా ఉంటుంది, ఆవిడ చెత్త యాక్టింగ్ చేస్తుంటే సినిమా పోతుంది ఫిక్స్. ఆవిడే సినిమా నడిపిస్తుంది ముందుకి. బట్ అండ్ షీ డస్ వెరీ వెల్. టిల్లు ఆల్సో డస్ వెరీ వెల్. యా యా గ్రేట్ స్కోప్, అంటే క్యారెక్టర్ రైటింగ్ లోనే చాలా స్కోప్ ఉంది అనిపించింది. అండ్ యూ షీ డిడ్ టిల్లు స్క్వేర్. ఇవాళ నేను సినిమా అనౌన్స్ అయింది బై పరదా. యా అండ్ ప్రవీణ్ కండ్రిగుల. యా నేను చాలా సర్ప్రైజ్ అయినా జస్ట్ పోస్టర్ చూసి. Exactly. Also. Yeah. So you see where she is going. She, as an actor, she wants to grow. She wants to experiment. చేయనిరా బాబు. ఇప్పుడు పరదా అని చెప్పి ఆవిడ అంత మొత్తం ఇట్లా ఫుల్ కప్పుకున్నది. ఇప్పుడు వచ్చి అడుగుతావా ఎందుకు కప్పుకున్నారు ఆ సినిమా అట్లా చేశారని? నో, ఎప్పటి వరకు అయితే నీ వరల్డ్ వ్యూకి ఆ అమ్మాయి ప్లే చేసిందో రూల్ అప్పటి వరకు ఓకే. ఎప్పుడైతే అది దాటి నీ వరల్డ్ వ్యూ దాటి వెళ్ళిందో నీకు ప్రాబ్లం ఉంది అక్కడ. అడుగుతానేమో వెళ్ళి రిగ్రెసివ్ సొసైటీని మీరు ప్రమోట్ చేస్తున్నారా, పరదాలు వేసుకొని ఉండమంటున్నారా అని చెప్పేసి అంటాడేమో. మై ప్రాబ్లం మరి నా ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు, సో వెన్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రైట్, జనరల్ కంప్లైంట్ అయి ఉండొచ్చు, బట్ నాకు ఎప్పుడు వీళ్ళ వాయిస్లో నేను ఇంట్రెస్ట్ ఆడుతున్నాను ఉంటుంది, నేను రుబాబ్తో ఆడుతున్నట్టు ఉంటుంది, నేను తోపు అన్నట్టు ఉంటుంది. హౌ ఇస్ ఇట్ ఫేర్ మ్యాన్? లైక్ అంటే నువ్వు అట్లీస్ట్ ఈక్వల్గా అయినా ట్రీట్ చేసుకో కదా. ఇప్పుడు అవతల వాడు ఇప్పుడు అదే పెద్ద హీరో దగ్గరికి వెళ్తే నీకు అర్థమైందా? అదే పెద్ద హీరో దగ్గరికి వెళ్తే అట్లా మాట్లాడారు. హీరోయిన్ దగ్గర మాట్లాడతారు, చిన్న హీరో దగ్గర మాట్లాడతారు. దట్ ఈస్ బ్యాడ్ కదా. నువ్వు పెద్ద హీరోతో అట్లే మాట్లాడు కదా. నువ్వు పెద్ద హీరోతో కూర్చొని నువ్వు అలా ఎందుకు మాట్లాడలేవు నువ్వు. సో ఎవరి దగ్గర అయితే అథారిటీ చూపించుకోగలుగుతావు అక్కడ అథారిటీ చూపించుకోవడానికి ట్రై చేస్తావు, విచ్ ఇస్ బ్యాడ్ కదా అంటాను నేను. నువ్వు అంటే నీకంటూ ఒక మోరల్ స్టాన్స్, నీకంటూ ఒక మోరల్ ఫ్రేమ్వర్క్ లేదు. ఉందని ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు బయటికి, కానీ లేదు, విచ్ ఇస్ సాడ్. తెలుగు జర్నలిస్ట్ కి మొరాలిటీకి జమీన్ ఆస్మాన్ కొన్నంత ఫరక్ ఉంటుంది. మోస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఎనీవే ఇది నా ఒపీనియన్. నేను వాళ్ళని అంటే నేను అదే అంటున్నా కదా, లైక్ వీడియోస్ కూడా చూడండి నేను. ఎనీవే మేము మొన్న కూడా ఎవరితో అంటుంటే, ఇప్పుడు నువ్వు గుంటూరు కారం సినిమా చూస్తావు, సినిమా చూసిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ అంటారు. నువ్వు సినిమా హిట్ ఓకే అండి మా కలెక్షన్స్తో పట్టింపుల్లో, కానీ సినిమాలో లిప్సింగ్ సరిగ్గా ఎందుకు లేదండి అని ఎందుకు అడగలేదు? నువ్వు ఫిలిం జర్నలిస్ట్ కదా, నువ్వు ఫిలిమ్స్ని రివ్యూ చేస్తావు కదా. రివ్యూ చేసినప్పుడు సినిమాలో ఇది బాగాలేదని ఎందుకు అడగలేదు? సినిమా హిట్ అండి బాగానే ఉంది, కానీ ఈ సినిమాలో ఇవి లోపాలు ఉన్నాయి, వీటికి ఏమైనా సమాధానం ఇస్తారని ఎందుకు అడగలేదు? నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? నువ్వు యాజ్ అ ఫిలిం జర్నలిస్ట్ ఆర్ ఫిలిం రివ్యూయర్ నువ్వు నీ పని ఏంటి? ఇంకా ప్రైమరీ ఆస్పెక్ట్, ప్రైమరీ పీస్ ఆఫ్ వాట్ ఎవర్ you are working on is a film, not the actor, not the director, not before the film, not after film. ఫిలిం మీద క్రిటిసైజ్ చేయగలరు కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి సినిమా హిట్ అంటే సినిమా బాగాలేదు, ఇందుకు బాగాలేదు, వీటికి ఏం జస్టిఫికేషన్ ఇస్తారండి ప్రొడ్యూసర్ కదా అని అడిగితే ఆయన ఆన్సర్ ఎట్లా ఉంటుందో అది అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది కదా, చూస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన సేమ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాలో ఎఫర్ట్ కనబడుతుంది నీకు. సో ఎఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అని ఎందుకు అడగరు? ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు అన్నిటికీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తారు ఈ టాప్ పోర్టల్స్ అన్ని. సో కాల్డ్ పీపుల్ హూ కేర్ అబౌట్ ఫిలిం జర్నలిస్ట్ అండ్ గో ఈట్ లంచ్ వెన్ స్నాక్స్ ఆర్ సర్వ్డ్. బట్ ఎనీవే వాళ్ళ గురించి which brings back to the film and I think closing thoughts on Tillu Square. So I mean I think and ఇప్పుడు ఆయన చెప్పినట్టు సూపర్ హీరో ఐడియా ఈస్ వెరీ ఎక్సైటింగ్. సో టిల్లు క్యూబ్ లో ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది చాలా ఎక్సైటింగ్ ఉంది. బట్ అది కాకుండా సిద్ధు జొన్నలగడ్డ ఈస్ డూయింగ్ అ ఫిలిం విత్ బొమ్మరిల్లు భాస్కర్ అండ్ ఐ కెన్ నాట్ వెయిట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. సో సిద్ధు జొన్నలగడ్డ సైన్ 3 movies బ్రో. నందిని రెడ్డి, బొమ్మరిల్లు భాస్కర్ అండ్ ఇంకొక ఎవరో ఫీమేల్ డైరెక్టర్ ఉంది, అదే కోనా వెంకట్స్. తెలుసు కదా అనుకుంటా సినిమా పేరు. తెలుసు కదా. ఐ థింక్ ఆఫ్టర్ ఈ 3 సినిమాల తర్వాతే టిల్లు క్యూబ్ మీద ఆయనకు టైం ఉంటుంది అనుకుంటా.
ఆయనే అన్నారు కదా, లైక్ ఐ వేస్ట్ లిటరలీ రిగ్రెట్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ టిల్లు అని అన్నారు కదా, లైక్ కొంచెం 2 years దీనిపైన పెట్టేసిన చేయాలి. సి విశ్వక్ చేస్తాడు కదా, 2 సినిమాలు చేస్తుంది విశ్వక్ ఇప్పుడు. ఎట్లా అట్లా చేస్తుంది. ఇప్పుడు ఈ వీకెండ్ ఉంది, మోర్ గుడ్ ఫిల్మ్స్. దర్ ఇస్ నో ఫిలిం ఓన్లీ నో ఈ వీకెండ్. లాస్ట్ 2 weeks కూడా అంతే. ఆఫ్టర్ ఫ్యామిలీ స్టార్ దెర్ ఇస్ నో ఫిలిం, నో బిగ్ ఫిలిం, నో స్మాల్ ఫిలిం, నో ఫిలిం. అంటే లైక్ ఓన్లీ న్యూ కమర్ ఫిలిమ్స్, అవి బాగుంటాయో బాగుంటో తెలీదు, ఇంకేమీ లేని వాడు వెళ్ళి చూస్తాడు. బట్ అంటే లైక్ చిన్న తెలిసిన హీరో ముఖం కూడా లేదు, తెలిసిన హీరోయిన్ ముఖం కూడా లేదు. తెలిసిన దట్ ఈస్ ద పాయింట్ కదా. ఇప్పుడు పెద్ద సినిమా ఆర్ మీడియం బడ్జెట్ సినిమా వచ్చినప్పుడు వాటి కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్ దొరక్క ఆప్షనల్ గా కనబడుతున్న వేరే చిన్న కొత్త ఎక్స్పెరిమెంటల్ సినిమాలకు వెళ్తే అప్పుడు యూ గెట్ ఫిలిమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్షణం, ఆర్ అప్పట్లో ఇట్ వాస్ పెళ్లి చూపులు, బిఫోర్ తరుణ్ భాస్కర్ వాస్ నో బడీ, బిఫోర్ విజయ్ దేవరకొండ వాస్ నో బడీ. అలా ఓవర్ఫ్లోస్ వల్ల వెళ్ళి ముందుకెళ్ళిన సినిమాలు కార్తికేయ ఆర్ స్వామి రారా. వర్డ్ ఆఫ్ మౌత్ రావాలి అన్న ఏదో ఒకటి ఉండాలి, వర్డ్ ఆఫ్ మౌత్ రావాలన్నా ఏదో ఒకటి ఉండాలి. ఎనీవేస్ ఐ థింక్ సిద్ధు డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. మ్యూజిక్ కూడా కన్సిస్టెంట్ గా డీజే టిల్లు ఏదైతే ఎంత పెద్ద హిట్ అయిందో అది ఎక్కడ వదలరా. ఐ థింక్ స్కోర్ ఎగ్జాక్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్ మారుస్తాడు, ఇన్స్ట్రుమెంట్స్ మారుస్తారు. He's doing exceptional work in the last few months. నాకు చాలా అంటే అన్ని పాటలు మస్తు వింటున్నా. క్రేజీ వర్క్. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, లిరిక్స్ కూడా బాగున్నాయి. యాక్చువల్లీ లిల్లీ పాట లిరిక్స్ బాగుంటాయి. రిలేటబుల్ టు ద ఫిల్మ్ అండ్ లైక్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఇట్ వర్క్స్. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఎవ్రీవేర్. కన్సిస్టెంట్ గా టీం మొత్తం చాలా బాగా పనిచేసినాడు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ద రిజల్ట్స్ ఆర్ షోయింగ్ అండ్ పీపుల్ విల్ డెఫినెట్లీ లవ్. లిటరలీ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఓటీటీలో, ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ huge thing in the future also. Huge meme reference. See, meme is not just a joke. Meme is an idea. Meme అనే డెఫినేషన్ యాక్చువల్లీ ఒక ఐడియా అన్నమాట. సో వీడు టిల్లు అనేటోడు చాలా ఐడియాస్ ఇచ్చాడు. ఇప్పుడు అట్లుంటుంది మనతో ఒక ఐడియా. ఇప్పుడు నువ్వు నార్మల్గా వేరే ఏదో భాష వాడి చెప్పేటోడివి, నేను చేస్తే ఇట్లా ఉంటుందిరా, ఇంత బాగుంటుంది, అది ఇంత చెండాలంగా ఉంటుంది. ఈ ఐడియాని నీ బ్రెయిన్ లో ప్లాంట్ చేసిండు. ఇప్పుడు నువ్వు ఏదైనా మంచి చేస్తే అట్లుంటుంది మనతోనే అన్నికి. అట్లాంటి ఐడియాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి, చాలా బయటకు వస్తాయి. టిల్లు అనేటోడు హీ డెలివర్డ్ ఎ లాట్ ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఇట్ సెల్ఫ్. రెండో పార్ట్ లో కూడా he succeeded with flying colors than the first part, so that is a huge win. On that note, మేము కూడా ఇట్లా టిల్లు పార్ట్ 3 కైనా సిద్ధు మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ లైక్ వి సిట్ అండ్ చిల్ ఒక కన్వర్సేషన్ హోప్ఫుల్లీ. మేము కూడా వినాయక చవితి ముందు హైదరాబాద్, లైక్ వినాయక చవితి తీన్మార్ కొడతారా, ఇది కొడతారా, బుట్లోవా దోమారా, వి విల్ ఆస్క్. ఎనీవేస్ ఆన్ దట్ నోట్, చాలా చేయాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ is the general thing, but of course memberships directly monetarily support చేయాలనుకుంటే అండ్ ఈజియెస్ట్ వే సబ్స్క్రిప్షన్ చేస్తే నంబర్స్ పెరుగుతాయి. సో ఈ నంబర్స్ అనేవి టిల్లు ఎలా 100 crore సినిమా కొట్టాలి అనుకొని సంకల్పం చేసుకొని కొట్టిండో టిల్లు స్క్వేర్తో, అట్లా మేము కూడా నంబర్స్ కొట్టాలని కొంచెం సంకల్పించాలనుకుంటున్నాం. నంబర్స్ ఇవ్వండి, మేక్స్ us feel good and looks good on our profile also. Until then, మళ్ళీ వచ్చి శుక్రవారం కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.